మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. సంవత్సరాలుగా 4 గోడల మధ్య నుండి పనిచేస్తున్న నాకు మొదటిసారి బహిరంగ సభలో దేవుని ప్రేమను ప్రకటించే అవకాశం వచ్చింది. ఇంతవరకు ఎంతమంది పిలిచినా బయటికి రాని నేను, నా టీం మొట్టమొదటిసారి ఒక బహిరంగ సభకు వెళ్లాల్సి వచ్చింది. దాని వెనుక దేవుని ప్రణాళిక ఎలా ఉందో, దేవుడు ఎలా మమ్మల్ని కదిలించి నడిపించాడో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం దగ్గర దర్యాలతిప్ప గ్రామం బైబిల్ మిషన్ సంఘం నుండి ఒక అక్కగారు కాల్ చేశారు. మీటింగ్కి రావాలని రిక్వెస్ట్ చేశారు. ఇంతకుముందు కూడా ఇలా ఎన్నో కాల్స్ వచ్చినప్పటికీ మేము రాలేము, మా పని ఇప్పుడే మొదలైంది, బయట ప్రసంగించేంత లేదా ప్రకటించేంత అనుభవం మాకు ఇంకా లేదు, ఏదో 4 గోడల మధ్య ఉండి మేము నేర్చుకుంటున్న విషయాలను వీడియో రూపంలో తెస్తున్నాం, అంతేగాని మేము పాస్టర్లం కానీ బోధకులం కానీ కాదని చెప్పేవాళ్ళం. ఈ కాల్ కూడా అలాగే చెప్పి ముగించాం. మళ్ళీ కొన్ని రోజులకి అదే సిస్టర్ కాల్ చేసి మాట్లాడారు. మీరే రావాలి బ్రదర్, తప్పకుండా మీరు రావాలి, దేవుడు మమ్మల్ని ప్రేరేపిస్తున్నారు మిమ్మల్ని పిలవమని. వేరే పాస్టర్ల లిస్టు కూడా మా చేతిలో ఉంది, పిలవగానే వచ్చేస్తారు, పెద్ద దైవజనులే అని కొన్ని పేర్లు కూడా చెప్పారు. వాళ్ళ పేర్లు నాకు చెప్పినప్పుడు అవునండి పిలవండి, వారిని బాగా చెప్తారు కదా, నాకు కూడా తెలుసు వాళ్ళు అని చెప్పాను. అప్పుడు ఆ అక్కగారు లేదు బ్రదర్ మీరే రావాలి ఖచ్చితంగా అని అన్నప్పుడు నేను ప్రార్థన చేసుకుని చెప్తానమ్మా, టైం ఉంది కదా అని చెప్పాను. సరే అన్నారు. మళ్ళీ కొన్ని రోజులకి అదే సిస్టర్ ఫోన్ చేసి ఒక విషయాన్ని చెప్పారు. ఆ సంఘాన్ని నడిపించే వాళ్ళ తమ్ముడు చనిపోయారు. ఎలా సేవలోకి వచ్చారో, ఎలాంటి సేవ చేశారో, ఎలా సేవను ముగించారో నాకు వివరించారు. ఆ విషయాలు విన్నాక నాకు చాలా బాధేసింది. ఒక మంచి మనిషిని కోల్పోయారని. అలాగే ఎంతో సంతోషం కలిగింది. ఆయన రక్షించబడి అనేకులను రక్షించి దేవుని ప్రేమను చూపి ఆయన చేయాల్సిన పనిని అంతా క్లియర్గా ముగించి అప్పగించి ఆయన వెళ్ళారని తెలుసుకున్నాను. బ్రెయిన్ ఇష్యూ వల్ల ఆ బ్రదర్ జూలై 2025లో చనిపోయారు. దానికంటే ముందు మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో సుదీర్ఘకాలం ఆ బ్రదర్కి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ బ్రదర్ పేరు రాజేష్ కిరణ్. ఈ విషయం నాకు చెప్పినప్పుడు నాకు వెంటనే ఇంకో విషయం గుర్తొచ్చింది. నాకిద్దరు కవల మగపిల్లలు. అందులో పెద్దవాడైన నా కుమారుడు అయాన్ ఏలియాకి జీబీఎస్ అనే సిండ్రోమ్ వల్ల అక్టోబర్ నుండి నెలకు పైగా అదే హాస్పిటల్లో మేము ట్రీట్మెంట్ చేయించాం. ఈ విషయం మీలో చాలా మందికి తెలుసు. వేల మంది అయాన్ ఏలియా కోసం ప్రార్థించారు. ఎందరో సేవకులు ఫోన్ చేసి మరీ ప్రార్థించారు, హెల్త్ అప్డేట్స్ అడిగారు, క్రీస్తు ప్రేమను మా ఎడలు చూపించారు. అయాన్ గురించి ఎంతో మంది ఎన్నో మెసేజ్లు చేశారు, ఎంతో ప్రార్థించారు. మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అయాన్ ఏలియా పూర్తిగా కోలుకున్నాడు. మునుపటి కంటే హెల్దీగా యాక్టివ్గా పరిగెడుతూ ఆడుకుంటున్నాడు. ఎయిమ్స్లో డాక్టర్స్ అండ్ స్టాఫ్ కూడా ఎంతో చక్కగా ప్రేమతో ట్రీట్మెంట్ ఇచ్చారు. ప్రార్థించిన మీ అందరికీ ఎంతో కృతజ్ఞతలు. నా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు ప్రభు అని ప్రార్థించినప్పుడు ఈ సిచ్యువేషన్ ద్వారా చాలా నేర్పించాడు మన దయగల దేవుడు. వాటన్నిటినీ సందర్భానుసారంగా పంచుకుంటాను. అయితే ఎయిమ్స్లో రాజేష్ కిరణ్ గారికి ట్రీట్మెంట్ జరిగింది అని చెప్పినప్పుడు నాకు అయాన్ విషయం ద్వారా కనెక్ట్ అయింది. రాజేష్ కిరణ్ గారి సోదరి అయిన తరంగిణి గారు నాకు ఈ విషయాలు చెప్తున్నప్పుడు దేవుడు తరంగిణి గారి ద్వారా మాట్లాడుతున్నాడు అనిపించింది. వారి ఊరిలో వాక్యపు అవసరతను తెలియజేసినప్పుడు నేను ప్రార్థన చేసుకుని చెప్తాను సిస్టర్ అని మళ్ళీ చెప్పాను. ఎందుకంటే ఇది ఆయన నాకిచ్చిన పనిలో బహిరంగ ప్రకటన ప్రధానమైనది. అలాగే నాకిచ్చిన పనిలో ఇదే చివరి స్టెప్. అది దేవుడు నాకిచ్చిన పనిలో భాగమైనప్పటికీ అప్పుడే సమయం రాలేదులే, ఇంకా నేను చాలా నేర్చుకోవాలి, ఇంకా నేను ఎంతో నేర్చుకోవాలి అని అప్పుడే బయటికి తీసుకువెళ్ళలే ప్రభు అని అనుకున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు మన దేవుడు అన్నిటిలో నన్ను నిపుణుడిగా నిలబెట్టి తీసుకొచ్చి పనిచేయిస్తున్నాడు. ఇది కూడా అలాగే జరుగుతుందిలే అని నేను అనుకున్నాను. ప్రార్థిస్తూ కనిపెడుతున్నప్పుడు దేవుడు తన జవాబును తెలియజేశాడు. తన వాక్యం ద్వారా బలపరిచి బయటకు వెళ్ళడానికి సిద్ధపరిచాడు. ఆ తర్వాతే నాకు అర్థమైంది, ఇదేదో ఒకసారి నేర్చుకునే సాఫ్ట్వేర్ కాదు, ఒకసారి నేర్చుకునే పని కాదు, జీవం కలిగిన వాక్యాన్ని ప్రతిరోజు నేర్చుకోవాల్సిందనే విషయాన్ని గమనించాను. ప్రార్థనతో సిద్ధపడి వెళ్ళాను. భయంతో వెళ్ళినప్పటికీ, మొదటిసారిగా వెళ్ళినప్పటికీ దేవుడు బలంగా తన నామ ఘనతకు వాడుకున్నాడు. సంవత్సరాల తరబడి 4 గోడల మధ్య ఉంటూ నా పనేదో నేను చేసుకుంటూ క్రౌడ్కి ప్రోగ్రామ్స్కి దూరంగా ఉండే నన్ను బహిరంగ సభలో నిలబెట్టాడు మన దేవుడు. స్టేజ్ ఫియర్ ఎటుపోయిందో అర్థం కాలేదు. అలాగే ఆ సభ నిర్వహించిన దర్యాలతిప్ప సంఘం, తరంగిణి గారి, రాజేష్ గారి కుటుంబం ప్రార్థనలు, ఈ మీటింగ్కి వెళ్ళబోతున్నానని కొన్ని రోజుల ముందు మీకు తెలియజేసినప్పటికీ మీరు చేసిన ప్రార్థనలు నాకెంతో సహాయపడ్డాయి. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు అనే విషయాన్ని ఆయన నిరూపించుకున్నాడు. నా వల్ల, నా జ్ఞాపక శక్తి లోపం వల్ల ప్రభువు నామానికి అవమానం వస్తుందేమోనని భయపడ్డాను, ప్రార్థించాను. ఆత్మ సహాయంతో ఎంతో గొప్పగా మీటింగ్ జరిగింది. మొట్టమొదటిసారి ఇది నేనేనా మాట్లాడింది అనిపించింది. అవును, అది నేను కాదు. ఆయనను నేను అడిగినట్టే నన్ను ఆయన సిలువ చాటున మరుగుపరిచి గొప్ప కార్యాన్ని జరిగించుకున్నాడు. సమస్త మహిమ ఘనత మన దేవునికే చెందాలి. రాజేష్ కిరణ్ గారు చూపించి వెళ్ళిన మాదిరి, వారి కుటుంబానికి దేవుని ప్రేమ పట్ల, దేవుని రాకడ పట్ల, ఆయన వాక్యం పట్ల ఉన్న ఆసక్తి, దేవుని ప్రేమ నన్ను వారి మధ్యలోకి నడిపించింది. ఆ సందర్భం క్రిస్మసే అని తెలుసు. రోమన్ క్యాథలిక్లు మొదలుపెట్టిన డేట్ అని తెలుసు.
ప్రపంచమంతా ఆచార వేడుకలో భాగమైపోయారని కూడా తెలుసు. ఈ యాక్టివిటీస్ అన్నిటికీ నేను దూరమైనప్పటికీ ఇన్ని తెలిసిన నాకు ఇంకో విషయం కూడా తెలుసు. అదే సత్యం. మన ప్రభువు ఈ భూమి మీద జన్మించింది సత్యం, మరణించి తిరిగి లేచింది సత్యం. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ క్రిస్మస్ ఆరాధన నేను చూడలేదు. అక్కడ మీటింగ్ అలా లేదు, క్రీస్తు ఆరాధనే జరిగింది. వేల సంవత్సరాలుగా పేరుకుపోయిన ఆచార భక్తిని మానుకోవడమే కాకుండా అసలైన సత్యాన్ని కూడా ప్రకటించాల్సిన బాధ్యత ఉంది అని గ్రహించాను. మనం పండుగలు చేసుకునే రోజుల్లో లేవండి. లేఖనాల నెరవేర్పు చివరికి వచ్చేశాం. ఇది భయముతో వణుకుతో సిద్ధపడి మేలుకోవాల్సిన సమయం. ఈ విషయాలన్నీ వీలైనంత మందికి చెప్పాల్సిన సమయం. ఆచారాల ఆనందాల కంటే క్రీస్తు ప్రేమ, ఆయన రాకడ మనకు ఎంతో ప్రాముఖ్యం. అందుకే ఇక మీదట మేము బయటకు వస్తున్నాం, ప్రభువు ప్రేమను ప్రకటిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి క్రీస్తు ప్రేమతో మాలాంటి వారిని ప్రోత్సహిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. దర్యాలతెప్ప గ్రామంలో నేను అందించిన దేవుని ప్రేమలేఖ ఇప్పుడు మీకోసం విప్పబడుతుంది. చివరి వరకు మిస్ అవ్వకుండా టైం తీసుకుని ఈ ప్రేమలేఖను వినండి. ఎన్నో విషయాలు పంచుకున్నాను, మీకు తప్పకుండా హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. దర్యాలతిప్ప గ్రామాన్ని నేను మ్యాప్లో చూసినప్పుడు సముద్రం ఒడ్డున ఉంది. ప్రభువా, సముద్రం ఒడ్డుకు తీసుకెళ్తున్నావు ఏంటి ప్రభువా అని అడిగినప్పుడు, నేను శిష్యులు పిలిచింది సముద్రం ఒడ్డున నుంచే, వాళ్ళు వలలు సరి చేసుకుంటున్నప్పుడు నేను పిలిచానని చెప్పి దేవుడు మాట్లాడాడు. నా పేరు సంసోను ఇప్పుడు దాకా చెప్పారు. నేను ఒక ఉత్తరాన్ని మోసే ఒక వార్తాహరులను మాత్రమే. అందుకని నా పేరు ముందు కానీ వెనక కానీ ఏమి ఉండవు. అంత స్థాయి లేదని నేను అనుకుంటాను. ఈ అవకాశం ఇచ్చి నన్ను ప్రోత్సహించి ఈరోజు మీ మధ్యలో నిలబెట్టిన మన ప్రభువుకే మహిమ కలగాలి. అలాగే నన్ను గుర్తించి మీరు మా గ్రామానికి వస్తే మా గ్రామంలో ఉద్యోగం కలుగుతుందని నన్ను ఇక్కడికి పిలిచినటువంటి బైబిల్ మిషన్ సంఘానికి, అలాగే రాజేష్ కిరణ్ గారి కుటుంబ సభ్యులకు, తరంగిణి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను మామూలుగా ఒక పాస్టర్ కుటుంబంలో పుట్టినవాడిని కాదు. నా కుటుంబంలో నుంచి దైవజనులు లేరు. బ్రతుకు తెరువు కోసమని హైదరాబాద్ వెళ్ళాం. సరే, ఏం చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు నాకు కనిపించిన ఫ్యూచరు రెండు. ఆ టైంలో ఒకటి పాలిటిక్స్, 2 సినిమాలు. సినిమా అయితే మనం త్వరగా వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో నేను ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళి సినిమా ఎడిటింగ్ నేర్చుకొని, ఆ తర్వాత కొన్ని జాబులు చేస్తూ, కొంతమంది పెద్ద పెద్ద సేవకుల దగ్గర ఉద్యోగం చేస్తూ, సేవకులతో నడుస్తూ, అక్కడ వాక్యాన్ని తెలుసుకొని రక్షించబడి అక్కడి నుంచి నేను ప్రభువుని అనుసరిస్తూ ఉన్నాను. అయినప్పటికీ ఏదో లోటు, దేవుని ప్రేమను నేను పూర్తిగా ఎరగలేదు. ఆ లోటు అలా ఉండిపోవటం వల్ల నా జీవితం సరిగా ఉండేది కాదు. కొంతకాలానికి ప్రభువు తన ప్రణాళికను నాకు తెలియజేసి నన్ను ఈరోజు దేవుని పనికి కూర్చోబెట్టి చేపిస్తున్నాడు. హైదరాబాద్లోను అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్లోను సినిమాను వదిలిపెట్టి సేవకుల దగ్గర పనిచేసి, ఆ తర్వాత దేవుడు నన్ను పాలిటిక్స్లోకి తీసుకెళ్ళాడు. గడిచిన ఎలక్షన్లో నేను ఎంతో కీలకమైన పాత్రను పోషించాను. మీడియా పరంగా పెద్ద పెద్ద ఎంపీలతోనూ ఎమ్మెల్యేలతోనూ మాట్లాడి వారికి కావాల్సిన అవసరాలను తీర్చేవాడిని. డిజిటల్ మీడియా పరంగా, అలాగే రైటింగ్ పరంగా, ప్రమోషనల్ కంటెంట్ పరంగా నేను పనిచేసేవాడిని. అలాంటి నన్ను దేవుడు ఒక చిన్న సర్జరీ ద్వారా తీసుకెళ్ళాడు. ఆ సర్జరీ జరిగినప్పుడు ఆ రోజు రాత్రి నేను నిద్రపోలేదు. దేవునితో యాకోబు గారు ఎలా అయితే పోరాడారో అలా నేను పోరాడుతూ ఉన్నాను. ప్రభువా, నాకు ఎందుకు తీసుకొచ్చావు ఈ కష్టాన్ని? నేను ఈ కష్టాన్ని భరించలేను. నాకెందుకు వచ్చింది ఈ కష్టం అని నేను దేవునితో రోధిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో రోధిస్తున్నప్పుడు దేవుని తన మెల్లని స్వరంతో నాతో మాట్లాడాడు. అది అక్టోబర్ 30, 2024. ఆ రోజు రాత్రి నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. మంచి పొజిషన్లో ఉన్నాను, మంచి శాలరీ వస్తుంది, చక్కని బిడ్డలను దేవుడిచ్చాడు. వాళ్ళని చూసుకుంటూ జాబ్ చేసుకుంటూ హాయిగా ఉండాల్సిన బ్రతుకు సడన్గా నువ్వు చేస్తున్నవన్నీ ఆపేయి, నేను నీకు పనిస్తున్నాను, నువ్వు ఈ పని చేయి అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఉన్న పలంగా మొత్తం ఆపేశాను. దేవుని పనినే ప్రాముఖ్యంగా ముందు పెట్టి పనిచేస్తున్నాను. అందుకు దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఆయనే పిలిచాడు కాబట్టి సర్వం సమస్తం ఆయనే చూసుకుంటున్నాడు. సో అందును బట్టి ఆయన నామమే మహిమపరచబడాలి. ఒక చిన్న పాత్రగా వాడబడుతున్నాను అంతే. నేనేదో బోధకుణ్ణి కాదు, నేనేదో పెద్ద పాస్టర్ని కాదు. కానీ దేవుని వాక్యం చేత, ఆయన రక్తం చేత కడగబడి, శుద్ధి చేయబడి,
ఆయన నామాన్ని పైకెత్తాలి, ఆయన రాకడను ప్రకటించాలనే ఇష్టంతో ఆయన చెప్పిన పనిని ప్రకటిస్తూ నా ముఖం కూడా కనపడాల్సిన అవసరం లేదు, దేవుని వాక్యం పైకెత్తబడితే చాలు, ఆయన నామం పైకెత్తబడితే చాలని నేను ముందుకు వెళ్తున్నప్పుడు ఒకానొక టైం వస్తుంది, ఆ టైంలో నువ్వు బయటికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఆ టైం ఇదే అని నేను గ్రహించాను. నా వల్ల కాదు, ఈ పని నేను చేయలేనని నేను ప్రభుతో ప్రార్థించినప్పుడు దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు. ఏ విధంగా మాట్లాడాడో, ఎలా ప్రోత్సహించాడో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం నుండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించితిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. నేను బాలుడననవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకాజ్ఞాపించిన సంగతులన్నీయూ చెప్పవలెను. ఈ వచనాలు ప్రవక్త అయిన ఇర్మియా గారితో దేవుడు మాట్లాడుతున్న మాటలు. ఈ మాటలు నన్ను ఎంతగానో బలపరిచాయి. అవును కదా, ఆయన చెప్పిన మాట ఇదే కదా, ఆయన చెప్పిన మాటని నేను వెళ్ళి చెప్పాలి కదా అని చెప్పి నేను అనుకుంటున్నప్పుడు, ప్రభువా నాకు ఇంకొక రుజువు కావాలి అని నేను మళ్ళీ ప్రభువుని అడిగాను. ఆ తర్వాత ఉన్న వచనాలను చూస్తే 11, 12 వచనాలు. ఈ వచనాల్లో ఇర్మియా గారికి ఒక చెట్టు చూపిస్తారు. నీకేం కనపడుతుంది అని అడిగినప్పుడు బాదము చెట్టు చువ్వ కనపడుతుంది అని అంటారు. బాదము చెట్టు చువ్వ అనేది అక్కడ ఒక చెట్టును చూపించి మాట్లాడినప్పుడు దేవుడు నాతో సూటిగా మాట్లాడి, నాతో నేరుగా మాట్లాడిన స్వరం ఆ రోజు చెప్పిన విషయాన్ని నాకు గుర్తొచ్చింది. ఓకే, ప్రభువు నాతో మాట్లాడినప్పుడు, ఆ కలలో నాతో మాట్లాడినప్పుడు నాకు మొదటిగా చూపించింది వెలిగిపోతున్న ఒక చెట్టును. మీరిప్పుడు స్క్రీన్లో చూస్తున్నారు. ఆ చెట్టు దగ్గరికి నేను వెళ్ళి అలా నిలబడినప్పుడు ఆ చెట్టు అలా వెలిగిపోతూ ఉంది. బయట నుంచి నాకు ఒక స్వరం వినపడుతూ ఉంది. దేవుడు చెప్పిన మాటను నేను అంగీకరించి నేను వెళ్తానని చెప్పి ఈరోజు ఈ దర్యాల తిప్ప గ్రామం నుంచి నేను మొదలు పెడుతున్నాను. నేను సరిపోనని నాకు తెలుసు, కానీ ఆయన కృపచేత రక్షించబడి, ఆయన రక్తం చేత కడగబడి, ఆయన కృపచేత మాత్రమే నేను ఈరోజు ఇక్కడ నిలబడగలిగాను. దేవుడిచ్చిన సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. అందుకనే నా గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నప్పటికీ నేను ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్న దేవుడు రాసిన ప్రేమలేఖను మీకు వివరించాలని వచ్చాను. మాకు ప్రేమలేఖ ఏంటి, మేము ముసలోళ్ళం అయిపోయాం, ఈ టైంలో మాకు ప్రేమలేఖలు అంటే ఎట్లా అనుకుంటారేమో. మీకు కూడా రాశాడు దేవుడు ప్రేమలేఖ. అది మీరు ఇన్నాళ్ళు విన్నారో లేదో నాకు తెలియదు కానీ ఈరోజు మాత్రం మీరు ఖచ్చితంగా వినాలి. ఏంటి ఆ ప్రేమలేఖ? సిద్ధంగా ఉన్నారా మీరు? దేవుడు మీకు కోసం రాసిన ప్రేమలేఖను గురించి మీరు తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? రైట్. ఈరోజు క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నారు? ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్దగా క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నారో తెలుసా? ఎందుకోసం అండి? యేసయ్య పుట్టినరోజేనా? యేసయ్య పుట్టినరోజులో రక్షణ తెచ్చాడా? ఈరోజు ఇక్కడ దర్యాల తిప్పలో జరుగుతున్న ఈ మీటింగ్ చూసినప్పుడు నాకు క్రిస్మస్ హడావుడి కంటే క్రీస్తు ఆరాధనే కనపడింది. సో అందుని బట్టి దేవుని మహింపరుస్తున్నాను. ఈ ఊర్లో ఉన్నవాళ్ళు యేసుక్రీస్తు అనే పేరు విన్నవాళ్ళు ఖచ్చితంగా ఉండే ఉంటారు. వినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తు అనే పేరు మేము ఇంతవరకు వినలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎక్కడా లేరు. సో మనం అందరం యేసుక్రీస్తు అనే పేరుని విన్నవాళ్ళమే. అయితే ఎవరు యేసుక్రీస్తు? ఆయన ఈ లోక రక్షకుడు, పాపుల్ని ప్రేమించాడు, దేవుని కుమారుడు, దేవుడు, రోగుల్ని స్వస్థపరిచేవాడు, కష్టాలు వస్తే తీర్చేవాడు. ఇలా క్రైస్తవులకి అనేక రకాలుగా యేసుక్రీస్తుని పరిచయం చేసుకుంటారు. అయితే ఇంకొక ప్రశ్న, దేవుని అద్భుతం అంటే ఏంటి? దేవుని అద్భుతం అంటే మనకేం గుర్తొస్తుంది? నోవాహు ఓడ దేవుని అద్భుతమా కాదా? అలాగే ఈజిప్టులో వచ్చిన తెగుళ్ళు, అలాగే ఎర్ర సముద్రం 2 పాయలవడం, మన్నాను కురిపించడం,
యెహోషువ ప్రార్థన చేయగా సూర్యుడు నిలిచిపోవడం, చనిపోయిన వారిని లేపడం, నీటిని ద్రాక్షారసంగా మార్చడం, నీటి మీద నడవడం, 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మంది ఆకలి తీర్చడం, ఇలా యేసుక్రీస్తు పునరుద్ధానంతో సహా ఎన్నో అద్భుతాలని మనం బైబిల్లో చూస్తాం. ఒక మాటలో చెప్పాలంటే దేవుని అద్భుతం అంటే ఏంటంటే, ఈ లోక సహజ నియమాలకు అతీతంగా దేవుని ప్రేమను, దేవుని యొక్క శక్తిని వెల్లడించే అసాధారణ సంఘటనని దేవుని అద్భుతం అంటారు. సృష్టి అయింది కాబట్టి ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకి దాని మీద సర్వాధికారం ఉంది. ఎంతమందికి ఆయన ప్రేమ లేక సారాంశాన్ని తెలుసుకోవాలని ఆశపడుతున్నారో చేయెత్తుతారా? ఎంతమంది దేవుడు మీకు రాసిన ప్రేమ లేఖను చదవాలని ఆశపడుతున్నారు? రైట్, రండి చదువుదాం. మీకు అందరికీ బాగా తెలిసిన విషయం, ఇంతకుముందు కూడా దైవజనులు చదివి వినిపించారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించడం అంటే ఏంటి? ఎంతో ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఆ విషయం మనం తెలుసుకోవాలంటే ముందు అసలు ప్రేమ ఏంటో తెలుసుకోవాలి. ఆ ప్రేమకి నిర్వచనం ఏంటో తెలుసుకోవాలి. ప్రేమ అంటే ఏంటి? మనకి ఎలా తెలుసు? ప్రేమ అనే విషయం గురించి మనకు ఎలా తెలుసు? ఒక మనిషి భూమి మీద ఏం కోరుకుంటాడు? డబ్బు, పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు, మంచి భార్య, మంచి భర్త, మంచి ఇల్లు, అందులో పిల్లలు, ఇవన్నీ కావాలి. కానీ వీటన్నిటికంటే మనిషి లోతులో కోరుకునేది, అతనికి అవసరమైంది ప్రేమ మాత్రమే. ఎంత డబ్బున్నా ప్రేమ లేకపోతే మనిషి జీవితం ఖాళీగా ఉంటుంది. ఎంత ఆరోగ్యం ఉన్నా ప్రేమ లేకపోతే ఆ శరీరం లోటులో ఉంటుంది. మన చుట్టూ ఎంతమంది మనుషులున్నా ప్రేమ లేకపోతే జీవితం అంధకారంలో ఉంటుంది. ఒంటరితనం, అంతా చీకటి. ఒక మనిషి ఈ సిచ్యువేషన్ని భరించలేడు. ఈ స్థితిని ఒక మనిషి భరించలేడు. అయితే మనిషి కోరుకునే ప్రేమ ఎలా ఉంటుంది? నన్నుగా చూడాలి, నన్ను అర్థం చేసుకునే ప్రేమ కావాలి, నన్ను వదిలిపెట్టకూడని ప్రేమ కావాలి, నా లోపాలు తెలిసినా నన్ను ప్రేమించాలి, నేనెన్ని తప్పులు చేసినా నన్ను సరిచేయకుండా నన్ను వెనకేసుకుంటూ రావాలి, నేను మారే వరకు ఎదురు చూసే ప్రేమ కావాలి. లోకంలో ముఖ్యంగా ఈ రోజుల్లో అలాంటి ప్రేమ దొరుకుతుందంటారా? చాలా కష్టమే కదా. బైబిల్ రాసిన టైంలో అయితే ప్రేమకి 4 నిర్వచనాలు ఉన్నాయి. 4 రకాలుగా ప్రేమని గ్రీకులో వర్ణించారు. అందులో మొదటిది ఫీలియో ప్రేమ. ఫీలియో ప్రేమ అంటే స్నేహితుల మధ్య ఉండే ప్రేమ, ఫ్రెండ్షిప్ అన్నమాట. స్నేహితుని సాంగత్యం ఎంతవరకు ఉంటుంది? నాకు తెలిసైతే ఒక కుర్రోడికి పెళ్ళి అయ్యేంత వరకు ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఫ్రెండ్స్ ఎట్టిపోతారో అర్థం కాదు. కొంతమంది ఫ్రెండ్స్ ఎంతవరకు ఉంటారు? ఇంకో ఫ్రెండ్ మోసం చేసేంత వరకు ఆ ఫ్రెండ్షిప్ నడుస్తుంది. సో ఇది శాశ్వతమైన ప్రేమ కాదు. ఫీలియో ప్రేమ అనేది శాశ్వతమైన ప్రేమ కాదు. ఫ్రెండ్షిప్ కొంతవరకు నడుస్తుంది. రెండవదిగా స్టార్గే ప్రేమ. ఇది కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమ. ఈ ప్రేమ ఎలాంటిదంటే తల్లికి తండ్రికి, తల్లికి పిల్లలకు, తల్లిదండ్రులకు బిడ్డలకు, సహోదరుల మధ్య, తోబుట్టువుల మధ్య ఉండే ప్రేమ అన్నమాట. ఈ రోజుల్లో కుటుంబాల్లో ఎన్ని గొడవలు ఉంటున్నాయో మీకు తెలుసు కదా. అవి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అన్నదమ్ములకు పడదు, అక్కా చెల్లెలకు పడదు, ఆస్తుల్లో గొడవలు, పంపకాల్లో తిప్పలు, అన్నీ ఇవే కదా ఈరోజు కుటుంబాల్లో ఉంటుంది. సో ఈ ప్రేమ కూడా శాశ్వతం కాదు. స్నేహితుల మధ్య ఉండే ఫిలియో ప్రేమ శాశ్వతం కాదు. బంధుమిత్రుల మధ్య, ఇంటి వార్డు మధ్య ఉండే ప్రేమ, స్టార్గే ప్రేమ శాశ్వతం కాదు. అయితే మూడో ప్రేమ ఇంకోటి ఉంది. ఈ ప్రేమ ఏంటంటే ఆకర్షణ వల్ల, అందం వల్ల కలిగే ప్రేమ. ఇది చాలా విపరీతంగా ఉంది. స్కూల్ అయిపోయేంత వరకు పిల్లలు బాగానే ఉంటున్నారు. స్కూల్ అయిపోయి కాలేజీకి పంపిస్తే వాళ్ళకి కొత్త ప్రేమ పుట్టుకొస్తుంది. తల్లిదండ్రి ప్రేమను వదిలేసి కొత్త ప్రేమలు వచ్చేస్తాయి. అది ఇంటర్మీడియట్ నుంచే స్టార్ట్ అవటం మరీ బాధాకరం. ఎందుకంటే వాళ్ళ కరెక్ట్ ఏజ్ కాబట్టి, ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో వాళ్ళకి ఆకర్షణతో కూడిన ప్రేమ పుడుతుంది. ఈ ప్రేమ ఎంతకాలం ఉంటుంది? 5 సంవత్సరాల, 7 సంవత్సరాల, 10 సంవత్సరాల, కొంతమంది పెళ్ళి అయ్యేంత వరకు ఉంటుంది. పెళ్ళైన తర్వాత విడాకులు తీసుకునేంత వరకు ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉండే ప్రేమ శాశ్వతం కాదు. ఇద్దరి మధ్య ప్రేమ కలిగింది అని అంటే అందం వల్లనో ఆకర్షణ వల్లనో కలుగుతుంది. ఆ అందం పోతే,
ఆ ప్రేమ నిలవదు. ఆ ఆకర్షణ పోతే ఆ ప్రేమ నిలవదు. సో ఈ ప్రేమ కూడా శాశ్వతం కాదు. మరి శాశ్వతమైన ప్రేమ ఏంటి? ఒక మనిషికి ప్రేమ కావాలి. ఆ మనిషిలో ఆ ప్రేమ లేకపోతే, ఆ మనిషి మీద ఎవరూ ప్రేమ చూపించకపోతే ఆ మనిషి జీవితం అంధకారంగా ఉంటుంది. ఉదాహరణకు, చిన్నప్పుడే తల్లి చనిపోయిన ఒక బాబును చూడండి. తను పెరిగి పెద్దవాడైతే రెండే మార్గాలుంటాయి. ఒకటి చెడిపోవాలి, రెండు బాగుపడాలి. చెడిపోయే లిస్టులో కొంతమంది ఉంటారు, అదే ఎక్కువ మంది ఉంటారు. బాగుపడే లిస్టులో మరికొంతమంది ఉంటారు. అందుకు ఉదాహరణ ఈరోజు ఇక్కడ నుంచున్న నేనే. నా చిన్నతనంలోనే నా తల్లి చనిపోయింది. నా తల్లిని పోగొట్టుకున్నాను. అనారోగ్య కారణాల వల్ల నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడే నా తల్లిని కోల్పోయాను. నాకు రెండే మార్గాలున్నాయి. లోకాన్ని ద్వేషించా, ఎవరిని పట్టించుకోవాలా, బంధుమిత్రులను ద్వేషించా, నాకేదో నష్టం జరిగిందని చాలా బాధపడ్డా. ఒక సైకో ఎలా బిహేవ్ చేస్తాడో అలా తయారయ్యా. నాకున్న కోపానికి నా కుటుంబం నాతో మాట్లాడటానికి కూడా భయపడేవాళ్ళు. అలాంటి నన్ను ఈరోజు దేవుని ప్రేమ పరిచయం అవడం వల్ల, మంచి మార్గంలో వెళ్ళడం వల్ల ఇక్కడ నిలబడి ఉన్నాను. అదే ఈ మార్గాన్ని తప్పితే సినిమాల్లోకే వెళ్ళిపోయేవాడినేమో. ఆ పరిస్థితి చూస్తే చాలా దారుణమైన పరిస్థితి ఉండేది. కానీ దేవుడు నన్ను కాపాడాడు. ఆయన రక్తంలో నన్ను కడిగి శుద్ధి చేసి నా పాపాలను క్షమించి నన్ను ఈరోజు ఈ విధంగా తన పని కోసం వాడుకుంటున్నాడు. ఇది దేవుని ప్రేమ. దీనినే గ్రీకులో అగాపే లవ్ అంటారు. ఈ దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఎలాంటి ప్రేమ ఈ ప్రేమ? ఇది నా కులాన్ని చూడలేదు, నా మతాన్ని చూడలేదు. నన్నుగా ప్రేమించిన ప్రేమ. నాకేం కావాలో తెలియజెప్పిన ప్రేమ. నా అంధకారాన్ని వెలుగుగా మార్చిన ప్రేమ. నా చీకటిని తొలగించిన ప్రేమ. ఈ అగాపే ప్రేమ. ఎవరికుంటుంది ఈ అగాపే ప్రేమ? ఎవరు ఫిల్ చేయగలరు ఈ అగాపే ప్రేమతో? ఆ అంధకారాన్ని నా స్నేహితులు ఫిల్ చేయగలరా? నా బంధుమిత్రులు, నా కుటుంబ సభ్యులు ఫిల్ చేయగలరా? నా తల్లి స్థానాన్ని ఎవరైనా తీసుకోగలరా? తీసుకోలేకపోయారు. అందుకే నేను ఒంటరినయ్యాను. ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడి, దేవుడు తన వాక్యంతో నన్ను సరిచేస్తూ, ఆయన ప్రణాళికలో ఉంచుతూ, నన్ను నడిపిస్తూ తీసుకొచ్చాడు. నేనక్కడ టేస్ట్ చేసింది దేవుని ప్రేమను, అగాపే లవ్ను. సో ఫీలియో ప్రేమ ఒక మనిషికి అవసరం లేదు. అవసరం ఉన్నప్పటికీ అది శాశ్వతమైనది కాదు. స్టార్గే ప్రేమ అవసరమైనప్పటికీ అది శాశ్వతమైనది కాదు. ఏరోస్ ప్రేమ అందంతో, ఆకర్షణతో నిలిచేది. అది ఎల్లకాలం ఉండదు. ఆ అందం అయిపోయేసరికి, ఒక ఏజ్ దాటిపోయేసరికి ఆ ప్రేమ తగ్గిపోతుంది. ముఖముఖాలు చూసుకునే పరిస్థితి కూడా ఉండదు. అందుకే మనిషికి కావాల్సింది అగాపే ప్రేమ. మనం అందంగా ఉన్నారా లేరా అని చూడదు ఈ ప్రేమ. మన స్థితిగతులను చూడదు, మన ఆస్తిపాస్తులను చూడదు. నీలో ఉన్న చీకటిని, నీలో ఉన్న అంధకారాన్ని, నీలో ఉన్న నిస్సహాయతను, నువ్వు దేనికోసం కుమిలిపోతున్నావో, నువ్వు దేనికోసం కన్నీరు కారుస్తున్నావో, నీకు సహాయం ఎక్కడా అందట్లేదని నువ్వు బాధపడుతున్నావో, ఆ బాధను తీర్చే ప్రేమ ఈ అగాపే ప్రేమ. ఈ అగాపే ప్రేమను కేవలం యేసుక్రీస్తు మాత్రమే చూపించగలిగాడు. అందుకే ఈరోజు ఆ ప్రేమకు గుర్తుగా క్రిస్మస్ పండుగ అని పెట్టుకున్నారు. ఆయన ఏమంటున్నాడంటే, ఆయన ప్రేమ ఎలా ఉంటుందంటే, ఈ ప్రేమ, ఈ అగాపే ప్రేమ, మీరు కుష్ఠరోగులను చూసి వెనక్కి వెళ్తారు, మీరు కుష్ఠరోగులను చూసి చేదరించుకుంటారు, కానీ నేను వాళ్ళను తాకి స్వస్థపరచగలను. మీరు వ్యభిచారులను చూసి అసహ్యించుకుంటారు, శపిస్తారు, వాళ్ళని నా బిడ్డలుగా, కుమార్తెగా, కుమారునిగా మార్చుకోగలను అని చూపించే ప్రేమ ఈ అగాపే ప్రేమ. పాపంలో జీవించే వాళ్ళని మీరు అసహ్యించుకుంటారేమో, నేను వాళ్ళని ఆ పాపపు బంధకాల నుండి విడిపిస్తాను అని చెప్పే ప్రేమ ఈ అగాపే ప్రేమ. మీరు నిరాశలో ఉన్నవారిని విడిచిపెడతారు కదా, మీరు నిరాశలో ఉన్నవారిని అయ్యో మన మీదకి ఏమొస్తుందనని ఆలోచిస్తారు కదా, నేను వాళ్లకు నిరీక్షణనివ్వగలను. గుణం లేని వాళ్ళని మీరు ప్రేమించరు కదా, నేను వాళ్ళని ప్రేమిస్తాను, నేను వాళ్ళని నా చెంత చేర్చుకుంటాను అని చెప్పే ప్రేమ ఈ అగాపే ప్రేమ. మీరు అసాధ్యం అనుకున్నది నేను సుసాధ్యం చేస్తాను అని చెప్పే ప్రేమ ఈ అగాపే ప్రేమ. ఎందుకంటే నా ప్రేమ అపరిమితమైనది, అవధుల్లేనిది. ఇది అన్కండిషనల్ లవ్. ఏ కండిషన్ పెట్టని ప్రేమ దేవుని అగాపే ప్రేమ. లోకస్తులు చూసినట్లు నీలో గుణలక్షణాలను, నీ ఆస్తిపాస్తులను లేదా నీ స్థితిని
నీ అందాన్ని చూసి ప్రేమించే ప్రేమ కాదిది. అలాంటి దేవుడు ఇప్పుడు ఆయన్ని ప్రేమించడానికి నువ్వు ప్రయత్నిస్తూ ఓడిపోతూ పడిపోతూ ఉన్న నిన్ను ఎలా విడిచిపెడతాడనుకుంటున్నారు? ఆయన విడిచిపెట్టని దేవుడు. ఏమంటున్నారో చూద్దాం రండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో. ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నాం? ఏది శాశ్వతమైన ప్రేమ అని మాట్లాడుకున్నాం? దేవుని ప్రేమ, అగాపే లవ్. ఈ శాశ్వతమైన ప్రేమ ఎవరు చూపిస్తున్నారు? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎవరు ప్రేమిస్తున్నారు? ఎవరిని ప్రేమిస్తున్నారు? నిన్ను, నన్ను. విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. నిన్ను విడిచిపెట్టట్లేదు. నువ్వు అనుకుంటున్నావేమో నిన్ను విడిచిపెట్టేశానని. నేను నిన్ను విడిచిపెట్టలేదు అని నీతో నాతో చెప్తున్నాడు దేవుడు. మీకో విషయం తెలుసా? పరలోకంలో రాత్రింబవళ్ళు ఒకడు మన మీద కంప్లైంట్స్ చేస్తున్నాడు. ఎవరిని కంప్లైంట్ చేస్తున్నాడు? చూద్దామా? ఎవరి దగ్గర కంప్లైంట్ చేస్తున్నాడు? చూద్దాం రండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడు అపవాది. ఎవరు ఎవరు నేరం మోపుతున్నారు మన సహోదరుల మీద, మన మీద? ఎవరి మీద మోపుతున్నాడు? ఎవరి దగ్గర మన మీద కంప్లైంట్స్ చేస్తున్నాడు? అపవాది. దేవుని ఎదుట మన మీద కంప్లైంట్స్ చేస్తున్నాడు. ఏమని కంప్లైంట్ చేస్తున్నాడు? ఏమన్నా తెలుసా? పలానా వ్యక్తి పాపిష్టిది, పలానా వ్యక్తి పాపిష్టోడు, వీళ్ళు నీ రాజ్యానికి ఎలా సరిపోతారు? పొద్దున లెగిస్తే నోరు తెరిస్తే అబద్ధాలే, ఆ నోరు తెరిస్తే పచ్చి బూతులే. 90 అయిందే బ్రష్ చేయడం. ఆమె నోరు తెరిసిందంటే అమ్మో ఆ కంపుని అసలు భరించలేం. ఇలాంటి వాళ్ళు నీ పిల్లలా? ఇలాంటి వాళ్ళు నీ బిడ్డలా? కాలేజీకని వెళ్తుంది, కాలేజీకి వెళ్తుందా? ఉద్యోగానికని వెళ్తున్నాడు, ఉద్యోగానికి నిజంగా వెళ్తున్నాడా? సిగ్గు లేకుండా పిల్లలు ఎదుగుతున్నా ఇంకా భార్య భర్తను, భర్త భార్యను మోసం చేసుకుంటూ, వివాహ ప్రమాణాన్ని మరిచి ఇష్టానుసారంగా బతుకుతూ, మేము క్రైస్తవులు అని చెప్పుకుంటూ ముసుగు గప్పుకొని తిరుగుతున్నారు. ఎవరు వీళ్ళు? దేవుని పిల్లలా? వీళ్ళు నీ పిల్లలుగా ఎలా సరిపోతారండి? వీళ్ళు నీ పిల్లలుగా సరిపోరు. ఎలాంటి ప్రదేశాలకు వెళ్తున్నారో చూడు. ఇది మనూరి కాదులే, ఇక్కడెవరూ చూడరులే అనుకుంటున్నారు. స్కార్ఫ్ కట్టుకుంటే నన్ను ఎవరూ గుర్తుపట్టలే అనుకుంటున్నారు. నీ కళ్ళు కప్పి నిన్నే మోసం చేయాలని చూస్తున్నారు. ఎవరు వీళ్ళు? నీ కుమారులు ఎలా అవుతారు అని రాత్రింబవళ్ళు ఇప్పుడు కూడా నీ గురించి వాడు కంప్లైంట్ చేస్తున్నాడు. నీ గురించి దేవుని ఎదుట వాడు కంప్లైంట్ చేస్తున్నాడు. మీరు లోకాన్ని మోసం చేయొచ్చు, మీ తల్లిదండ్రులను మోసం చేయొచ్చు, నిన్ను నమ్మిన వాళ్ళని నట్టేట ముంచేయచ్చు. కానీ ఒకడు చూస్తున్నాడు, వాడు నీ గురించి ప్రతిదీ చెప్తున్నాడు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. నాకు ఈ విషయాన్ని చదివి తెలుసుకున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. మన గురించి వాడు చెప్పేదేంటి? దేవునికి తెలీదా? దేవునికి మన గురించి తెలియదంటారా? చూద్దానండి. కీర్తనల గ్రంథము 139 మొదటి నుంచి చూడండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను నిలుచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, నాకందదు. దేవుడికి నువ్వు కూర్చోవటం, నీవు నుంచోవటం, నువ్వు ఎక్కడికి తిరిగేది, నీ పడక నీ నడక అన్నీ పరిశీలన చేస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. నీ భుజం మీద చెయ్యి వేసి నిన్ను ఆవరించి ఉన్నాడు. ఈ విషయం తెలియక మనం ఎన్నో పాపాలు చేసుంటాం కదా. ఆ దేవుడు మనల్ని ఏం చూస్తాడులే, మనల్ని గురించి ఏం పట్టించుకుంటాడులే, నేను పర్సనల్గా తెలిసి ఉండాలే, నా గురించి తెలియదులే, నేను పాపిస్తోనిలే అనుకుని ఉంటారు. ఇంకో విషయం తెలుసా? తర్వాత చూడండి 13వ వచనం నుంచి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే.
నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగైయుండలేదు. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములలో లిఖితములాయను. చూసారా? పర్సనల్గా మీరు తెలియదనుకుంటున్నారా దేవునికి? నీ తల వెంట్రుక ఎన్నున్నాయో కూడా దేవునికి తెలుసు. నీ ఎముకలు, నీ బాడీ పార్ట్స్ కూడా దేవునికి తెలుసు. నిన్ను ఎలా సృజించాడో ఆయనకి పూర్తిగా తెలుసు. నీ నరనరం ఆయనకి పూర్తిగా తెలుసు. పర్సనల్గా తెలియదులే, దేవునికి నేనంటే తెలియదులే, నేను చర్చికి వెళ్ళట్లేదు కదా, నన్ను గురించి పట్టించుకోడలే అనుకుంటే ఎలా? దేవుడు నీ నడకను, నీ పడకను నిన్ను చూస్తున్నాడు. దేవుడు నిన్ను ఆవరించి ఉన్నాడు. ఎందుకంటే ఆయన నీ సృష్టికర్త. నిన్ను సృష్టించిన వాడికి నువ్వు తెలీదా? నిన్ను సృష్టించిన వాడికి నువ్వేం చేస్తున్నావో ఆయనకి తెలీదా? తెలుసండి. అపవాది చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇలా తెలిసిన వ్యక్తి, నువ్వు పాపిష్టివని తెలుసు, నువ్వు పాపిష్టుడు అని తెలుసు, నువ్వు చేసే నీ తప్పుడు కార్యాలని తెలుసు, నువ్వు దేవుని వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతున్నావని కూడా తెలుసు. అలా తెలిసిన దేవుడు మరి నిన్నెందుకు పట్టించుకోవాలి? మనం ఈ భూమి మీద ఎంత నమ్మకంగా జీవిస్తున్నామో, ఎంత నిజాయితీగా ఉంటున్నామో ఆయనకు తెలుసు. ఇలాంటి మనుషుల కోసం, ఇలా నమ్మకం లేని మనుషుల కోసం, దేవుడి గురించి పట్టించుకొని జీవితాల కోసం ఆయన ఎందుకు ఈ భూమి మీదకి రావాలి? ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు? క్రిస్మస్ అంటే అదే కదా. ఈరోజు క్రీస్తు ఈ భూమి మీదకు వచ్చాడనే కదా క్రిస్మస్ అని పెట్టి జరుపుకుంటున్నాం. ఆయన జన్మకు గుర్తుగా మనం క్రిస్మస్ని జరుపుకుంటున్నాం. మరి ఈ క్రిస్మస్ రోజున ఆయన ఎందుకు వచ్చాడు? ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఒకే ఒక్క విషయం చెప్పడానికి. ఎందుకు వచ్చాడు? ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో ఈరోజు నేను తీసుకొచ్చిన ప్రేమలేఖలో ఉంది. ఇప్పుడు ఒకసారి ఆయన ఎందుకు నిన్ను ప్రేమించాడో, ప్రేమించి ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడో ఈ వీడియోలో చూద్దాం. దేవుని మాట దాటి మనం ఎందుకు ఇంకా పాపం చేయగలుగుతున్నామో తెలుసా? ఆయన మాట మీద మనకు ప్రేమ లేదు గనుక, ఆయన మన ప్రియారిటీ కాదు గనుక. ఆదికాండం నుండి ఇప్పటి వరకు అదే జరుగుతుంది. దేవుడు మనం ఆయన్ని ప్రేమిస్తున్నామని ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. అంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. సరే, నా స్వరూపమే ఇచ్చి వాళ్ళని ప్రేమించా కదా, అది వాళ్ళకి సరిపోలేదు. ఈసారి నా ప్రాణం ఇచ్చి ప్రేమిస్తాను, నా రక్తం కార్చి ప్రేమిస్తాను, నా శరీరం అంతా నలగగొట్టుకుని ప్రేమిస్తాను. This is my body, which is given for you. Poured out from many for the forgiveness of sins. ఉమ్మి వేయించుకొని ప్రేమిస్తాను. నగ్నంగా వ్రేలాడి ప్రేమిస్తాను. Father, forgive them, for they know not what they do.
your hands I commit my spirit. అప్పుడైనా నాకు ప్రాధాన్యతనిస్తారేమో, అప్పుడైనా నన్ను ప్రేమిస్తారేమో అని ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆ ప్రేమకి ఇంకెప్పుడు రెస్పాండ్ అవుతుంది? ఆ ప్రేమకి ఇంకెప్పుడు ప్రయారిటీని ఇస్తాం? ఇంకెంతకాలం ఈ లోకాన్ని ప్రేమిస్తూ నీ ప్రాధాన్యత దేవుని చిత్తానికి వ్యతిరేకమైన కార్యాలకు ఇస్తూ దేవుని గాయపరుస్తావు? శిలువ మీద ఆయనకు కలిగిన గాయాలు చాలవా? మళ్ళీ మళ్ళీ ఆయనను శిలువ వేస్తూనే ఉంటావా? Surely he was the Son of God. దేవుణ్ణి ప్రేమించండి, ఆశీర్వాదాలు వస్తాయని చెప్పడం లేదు. ఈ భూమి మీద దేవుడు చేసిన అద్భుతమైన కార్యం ఏంటో చెప్పాలనుకుంటున్నాను. ఆయన కృపకు, ఆయన ప్రేమకు ఏమాత్రం సరిపోని మనలాంటి పాపుల్ని ఆయన ప్రేమించడమే చాలా గొప్ప కార్యం. ఆయన మనల్ని ప్రేమించడమే కాదు, మనం తిరిగి ఆయనను ప్రేమిస్తే మన ప్రేమను తీసుకోవాలనుకోవడం అద్భుతమైన విషయం. నువ్వు పాపివైనా ప్రేమించగలిగే దేవుడు ఈయన. నువ్వు ఎంత పాపం చేసినా ప్రభువా నన్ను క్షమించు అని ఒక్క మాట అడిగితే నిన్ను కుమారునిగా కుమార్తెగా చేర్చుకోగలిగిన దేవుడు ఆయన. పాపుల్ని ఈ లోకం ఒప్పుకోదు. ఈ లోకం మీతో స్నేహం చేయదు. నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేయగలను. నా దగ్గరికి రండి. మీరు ఎంత పాపులైనా నేను మిమ్మల్ని విడిపించగలను. మీరు ఎంతటి అడిక్షన్తో బాధపడుతున్నా నేను ఆ అడిక్షన్ నుంచి మిమ్మల్ని విడిపించగలను. పాపపు బంధకాలతో కట్టబడి ఉన్న మిమ్మల్ని నేను విడిపించగలను. నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు. లూకాసు వార్త 5వ అధ్యాయము. యేసు ప్రభులు వాళ్ళేరా చెప్తున్నారు. లూకాసు వార్త 5వ అధ్యాయము 31, 32 వచనాలు. రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కర్లేదు, పాపులకే గాని నీతిమంతులకు రక్షణ అక్కర్లేదు అని చెప్తున్నాడు. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలవవచ్చి తిని గాని నీతిమంతులను పిలవ రాలేదని వారితో చెప్పాను. ఎవరి కోసం వచ్చాడు? పాపంలో బ్రతుకుతున్న వారి కోసం, పాపాన్ని జయించలేక దేవుని పిల్లలుగా మారలేక ఇబ్బంది పడుతున్న వారి కోసం దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అపవాది, ఈ లోకం, వాడి సైన్యం నీ వైపు వేలెత్తి చూపిస్తూ వీళ్ళు నీకు పనికిరారు, వీడు ఆ పాపం చేశాడు, ఈ పాపం చేశాడు, ఆమె పాపిష్టిది, వీళ్ళు నీ రాజ్యానికి పనికిరారు, చూడు వాళ్ళు ఎలా తిరుగుతున్నారో, ఎలా పాపం చేస్తున్నారు, వీళ్ళు ఎలా పనికొస్తారు, నీ రాజ్యానికి పనికొచ్చే వాళ్ళంటే ఎలా ఉండాలి, వాళ్ళు నీ బిడ్డలంటే ఎలా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి, చూడు వీళ్ళని ఎలా బ్రతుకుతున్నారో, వీళ్ళ బ్రతుకులను చూడు, వీళ్ళ మొహాలు చూడు అని అపవాది, వాడి సైన్యం వేలెత్తి చూపిస్తుంటే ప్రభువు సింహాసనం మీద నుంచి లేచాడు. నీ పక్కన వచ్చి నిలబడ్డాడు. నీ భుజం మీద చెయ్యి వేసి, ఎవర్రా మీరు నా పిల్లల్ని మీరు పాపిష్టోళ్ళు, వ్యభిచారులు అనడానికి? ఎవర్రా మీరు నా బిడ్డలు అనడానికి? ఎవరు మీరు? నేను నా స్వరక్తమిచ్చి వాళ్ళని కాపాడుకున్నా, నేను నా రక్తమిచ్చి వాళ్ళని విమోచించా. మీరెవర్రా వాళ్ళు పాపాత్మలు అనటానికి? మీకే అధికారం ఉంది? నేనే అనట్లేదు కదా, నువ్వెవర్రా అనడానికి అని ఎత్తిన వేళ్ళన్నిటినీ దించమంటున్నాడు. వాగిన నోళ్ళన్నిటినీ మూయమంటున్నాడు. ఏమంటున్నాడు? వాళ్ళెవరైనా సరే వాళ్ళు నా పిల్లలు, వాళ్ళని సృష్టించింది నేనే, వాళ్ళని విమోచించేది కూడా నేనే అని వారిని నోళ్లును మూయించాడు. నేను పరిశుద్ధపరుచుకున్న వాళ్ళని, నా పిల్లలరా వాళ్ళు, మీరెవరు మాట్లాడటానికి అంటున్నాడు. చూద్దారండి. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. దూతల్ని పిలిచి దేవుడు ఏమంటున్నాడో చూడండి. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. ఏమంటున్నాడు? నేను నీ పాపాలను క్షమించా, నీ దోషాలను తీసివేశా, నీకు ప్రశస్తమైన వస్త్రాలను నేను తొడుగుతున్నా. నువ్వు ఇక పాపిష్టోడివి కాదు, నువ్వు ఇక మురికివాడివి కాదు, ఆ పాపమనే మురికిలో నువ్వు ఇంకా బ్రతకాల్సిన అవసరం లేదు, నేను నిన్ను విమోచించా అని మాట్లాడుతున్నాడు. మనం కలిగి ఉన్న పాపపు జీవితంలో ఆయన ముందుకు వెళ్ళి పాపిగా నిలబడినప్పుడు, క్షమించమని అడిగినప్పుడు
ఆయన చెప్పే మాట, నీ దోషాలను క్షమించాను, ఆ పాపం తీసేస్తున్నాను, నేను నీకు కొత్త జీవితం ఇస్తున్నాను అని ఆయన నీతో అంటున్నాడు. అదే పని ఒక లోకం చేయగలదా? అదే పని నువ్వు పాపం చేసి వస్తే అదే పని ఈ లోకం చేయగలదా? నిన్ను ఒప్పుకోగలదా? ఒక భర్త భార్య దగ్గరకు వ్యభిచారం చేసి వస్తే ఆ భార్య ఒప్పుకోగలదా? తట్టుకోగలదా? అదేవిధంగా ఒక భర్త వ్యభిచారం చేసి వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటే ఆ విషయం తెలిసిన భార్య ఒప్పుకోగలదా? ఆ భర్త ఒప్పుకోగలరా? నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను ప్రకటిస్తున్న జీవము కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఇలా అంటున్నాడు. ఈ విషయం నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తర్వాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా? అలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమవును గదా. అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు అలా చేసినా కూడా నా యొద్దరికి తిరిగిరా, నేను నిన్ను విమోచిస్తా అని మాట్లాడుతున్నాడు. వింటున్నారా? చదువుతున్నారా? నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే అలాంటి పరిస్థితుల్లో ఉంటే నిన్ను యాక్సెప్ట్ చేయగలరా? నిన్ను అంగీకరించగలరా? ఒప్పుకోగలరా? ఏంటండి ఈయన? ఎందుకండి ఈయనకింత ప్రేమ మనుషులంటే? ఎందుకంటే మనల్ని ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. ఎంతో ప్రేమతో సృష్టించుకొని ఆయన జీవవాయువును మనలో ఊదాడు. అందుకే ఆయనకింత ప్రేమ. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రండి, మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. ఆయనకు మన ప్రాంతంతో పనిలేదండి, మన కులంతో పనిలేదు, మన ఆస్తిపాస్తులతో పనిలేదు, నీ పరిస్థితితో పనిలేదు, మతంతో అసలే పనిలేదు, ఏ వ్యత్యాసమూ లేదు, ఏ భేదమూ లేదు. రమ్మని పిలుస్తున్నాడు. ఎందుకు? నిన్ను సృష్టించింది ఆయనే కాబట్టి, నీ విమోచకుడు ఆయనే కాబట్టి. ఆయనకు నీ గురించి నా గురించి అంతా తెలుసు. అయినా నా దగ్గరికి రా, నేను నిన్ను ప్రేమిస్తున్నాగా, నా దగ్గరికి రా, కూర్చో, ఏంటి నీ ప్రాబ్లం చెప్పు అంటున్నాడు. నీ చెడుతనం నాకు తెలుసు, అయినా నిన్ను ప్రేమిస్తున్నా. నీ విషయం మొత్తం నాకు తెలుసు, నీ కథంతా తెలుసు నాకు. పర్లేదు, రా, కూర్చో, చెప్పు నాకు నీ ప్రాబ్లం ఏంటో అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నీకు తెలిసిన విధంగా చెప్పడానికి ఆయన మహిమను విడిచి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? ఆయన ప్రేమను నీకు అర్థమయ్యే విధంగా తెలియజేయడానికి. మనం ఆయన దగ్గరకు రావడం లేదని, ఎన్నిసార్లు చెప్పినా, వాక్యం చేత ఎన్నిసార్లు గద్దించినా లోబడడం లేదని, నిన్ను ఎక్కడ కోల్పోతానో అని, నిన్ను విడిచిపెట్టడం ఇష్టం లేక, నిన్ను నిత్యాగ్నికి అప్పగించటం మనసు లేక ఆయనే శరీరధారిగా ఈ భూమి మీదకొచ్చాడు. ఎవరూ సమీపించలేని తేజస్సులో మాత్రమే కాదు, ఈ కంపు కొట్టే పశువుల పాకలో కూడా నేను నివసించగలను. నిత్యము పరిశుద్ధతను మాత్రమే కాదు, వారిని ప్రేమించడానికి, వారి పాపాలను నా మీద వేసుకొని నేను విమోచిస్తాను. వారిని ఎవరూ ప్రేమించట్లేదు గదా, వారిని ప్రేమించడానికి ఎవరూ లేరు గదా, ఈ లోకం వాళ్ళని ప్రేమించదు గదా, నేను ప్రేమించి చూపిస్తా అని తన ప్రాణాన్ని ఇచ్చేంతగా ప్రేమించాడు. ఇదే కదా అసలైన క్రిస్మస్ అంటే. క్రిస్మస్ ట్రీ పెట్టో, క్రిస్మస్ స్టార్ పెట్టో, లేదా ఆచారాలతోనో లేదా వ్యవహారాలతోనో ఆరాధించటం కాదు గదా. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి మన రక్షకుడిగా రావటమే అసలైన క్రిస్మస్. ఈ ప్రేమికుడి ప్రేమ ఇప్పుడైనా మీకు అర్థమవుతుందా? ఆయన మనం ఎలాంటి వారమైనా సరే మనల్ని ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడని మీకు అర్థమవుతుందా? ఇదే అగాపే ప్రేమ, ఇదే అన్కండిషనల్ లవ్. అలాంటి గొప్ప దేవుడు మనల్ని ప్రేమించడం ఏంటి? క్యారెక్టర్ లేని మన కోసం చనిపోవడం ఏంటి? ప్రేమించడం మాత్రమే కాదు, తిరిగి రండి అని పిలవడం ఏంటి? నేను మిమ్మల్ని ఏ పాపం లేని వారిగా చూస్తున్నా, నేను శుద్ధి చేసుకుంటా, వచ్చేయండి అనడం ఏంటి? అసలు ఆయన ప్రేమకు మనం సరిపోతామా? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన స్వభావం అదే, మనం ఎలాంటి వారమైనా ప్రేమిస్తాడు. ఆయన ప్రేమను ఎరిగి ఇంకా వాక్యానికి లోబడకుండా జీవిస్తున్నామంటే, ఆయన ప్రేమను ఎరిగి ఇంకా లోకంలో పాపంతోనే జీవిస్తున్నామంటే, ఆయన ప్రేమను ఇంకా మనం రుచి చూడలేదేమో. ఆయన ప్రేమను నువ్వింకా రుచి చూడలేదేమో. పేరు తెలిస్తే సరిపోతుందా? యేసుక్రీస్తు అని పేరు తెలిస్తే సరిపోతుందా? నీ కులంతో పాటు వచ్చిన క్రైస్తవ్యం నీకు సరిపోతుందా?
నామకార్థ క్రైస్తవ్యం నీకు సరిపోతుందా? తెలియదండి మీకు యేసుక్రీస్తు ఎవరో. అలా అయితే యేసుక్రీస్తు ప్రేమను రుచి చూడాలి అనంటే ఆయన్ని తెలుసుకొని ఉండాలి. నీ నుండి ఆయనకు మాత్రమే చెందాల్సిన ప్రేమ అపవాదికి ఇచ్చే ఆనందాలకు, లోక కార్యాలకు వెళ్తున్నప్పుడు దేవుణ్ణి మనం ఎలా ప్రేమిస్తున్నామని చెప్తాం? భర్తను ప్రేమించాల్సిన భార్య ఇంకొకరిని ప్రేమిస్తే ఏమవుతుంది? వ్యభిచారం అవుతుంది. అలాంటి నువ్వు దేవుని కుమారునిగా, దేవుని బిడ్డగా జీవించాల్సిన నువ్వు నీ టైంను, నీ కార్యాలను లోక కార్యాలకు అప్పచెప్తుంటే, అపవాది కార్యాలకు అప్పచెప్తుంటే నువ్వు ఎలా దేవుణ్ణి ప్రేమించగలుగుతావు? అయితే ఆయన నీ నుండి కోరుకునేది నువ్వు ఆయన దగ్గరకు తిరిగి రావాలనే, అన్నిటినీ మించి ఆయనను మాత్రమే అమితంగా ప్రేమించాలని. అది నీ వల్ల కావడం లేదని అసహించుకునే ప్రేమికుడు కాదాయన. నీకోసం దిగి వచ్చిన ప్రేమికుడు ఆయన. అయ్యా, నేను పాపిని, నేను తప్పు చేశా, ఆ తప్పు చేశా, ఈ తప్పు చేశా అని నువ్వు కుమిలిపోతుంటే నా దగ్గరకు వచ్చిన వారిని ఏమాత్రం త్రోసివేయను అంటున్నాడు. అయ్యా, నేను పాపిని అని అంటున్నా సరే పర్లేదు రా అంటున్నాడు. యేసుక్రీస్తు లాంటి ప్రేమికుడు ఎవడు లేడు, రాడు, ఉండడు. అలాంటి ప్రేమికుడు ఆయన. ఒకప్పుడు మనిషి మీద ఉన్న కోపం సృష్టి మీద చూపించాడు. ఇప్పుడు మనిషిని ప్రేమించి సృష్టిని సరిచేస్తున్నాడు. ఈ కార్యం కోసమే సృష్టి కూడా ఎదురు చూస్తుంది. దేవుడు అంతగా ప్రేమించి విమోచించిన దేవుని కుమారులు ఎవరా అని సృష్టి ఆశతో ఎదురు చూస్తుంది. ఆయన మనల్ని కోరుకోవడమే మహా గొప్ప అద్భుతం. కోరుకుని యేసుక్రీస్తుగా ఈ భూమి మీదకి రావడమే, మనలాంటి పాపుల కోసం రావడమే అతి గొప్ప అద్భుతం. ఏ యోగ్యత లేని మనలాంటి వారి కోసం దేవుడు తన ప్రాణాన్ని అర్పించుకోవాలనుకోవడం మాత్రమే మహా గొప్ప అద్భుతం. ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంటుంది. ఐ ఆల్వేస్ థాట్ లవ్ వాజ్ షేప్డ్ లైక్ ఏ హార్ట్, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ లైక్ ఏ క్రాస్. నేనెప్పుడూ ప్రేమకు గుర్తు హార్ట్ సింబల్ అనుకునేవాణ్ణి, కానీ వాస్తవానికి ప్రేమకు గుర్తు సిలువ మీద వేలాడుతున్న యేసుక్రీస్తు. ఆ మహా గొప్ప ప్రేమికుడైన యేసుక్రీస్తు గురించి ఎంత చెప్పినా తక్కువే. నా జీవిత కాలం సరిపోదు. నా జీవితమే కాదు, బైబిల్లో అత్యధికమైన సంవత్సరాలు బ్రతికిన మెతుషెలా గారు 969 సంవత్సరాలు బ్రతికారు. ఆయన వయసు కూడా సరిపోదు. ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఒక యూదుడు 11వ శతాబ్దంలోని జర్మనీలో వామ్స్ అనే నగరంలో ఒక రబ్బీ ఉండేవాడు. ఆయన ఒక మ్యూజిషియన్ అనమాట. వాళ్ళ సినగోగులు ఉంటాయి కదా, దాంట్లో ఒక మ్యూజిషియన్. ఆయన ఒక కవిత్వం రాశాడు. ఆ కవిత్వం ఏంటంటే, ఈరోజు మీరు సముద్రం ఒడ్డునున్నారు కాబట్టి చెప్తున్నా. సముద్రంలో ఉన్న నీరంతా ఇంకైతే, ఈ భూమి మీద ఉన్న చెట్లన్నీ కళాలైతే, ఆకాశ విశాలం మొత్తం పేపర్ అయితే, దేవుని గురించి రాయటం మనుషులు మొదలుపెట్టి కవులుగా దేవుని గురించి రాయటం, దేవుని ప్రేమ గురించి రాయటం మొదలు పెడితే సముద్రంలో నీరంతా ఇంకిపోయింది. భూమి మీద ఉన్న చెట్లన్నీ కొట్టివేయబడ్డాయి. ఆకాశ విశాలం పేపర్ మొత్తం చుట్టివేయబడింది. అంతా అయిపోయింది. మనుషులు రాస్తూనే ఉన్నారు. అప్పటికి ఎంత కంప్లీట్ అయిందో, ఎంత రాశారో తెలుసా? దేవుని ప్రేమ గురించి జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే, పరిచయం మాత్రమే రాయగలిగారని ఆ కవి పేర్కొన్నాడు. ఆ ప్రేమను ప్రకటించే భాగ్యం ఏమాత్రం లేకపోయినప్పటికీ ఆయన కృప ద్వారా మా ఈ జీవితాలకిచ్చినందుకు మన రక్షకుడు, ప్రేమికుడైన యేసుక్రీస్తు మాత్రమే మహిమపరచబడాలి. ఆయన నామం మాత్రమే పైకెత్తబడాలి. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇంతవరకు చూశాం. మీకు అర్థమైందా? దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో మీకు అర్థమైందా? అయితే ఈ ప్రేమికుడు మనకెందుకు అవసరం? యేసుక్రీస్తు మనకెందుకు అవసరం తెలుసుకుందామా? ఆశీర్వాదాలు పొందుకోవడానికా? కష్టాలు తీర్చడానికా? యేసుక్రీస్తుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయని భయపడే వాళ్ళే ఎక్కువ. ఈరోజు ఇక్కడ మీటింగ్ ఎందుకు పెట్టారు? ప్రేమతోనే పెట్టారు. క్రిస్మస్ పండుగని పెట్టించారా? అదొక సందర్భం మాత్రమే. దాని వెనుకున్న కారణం ఏంటంటే, మీలో ఏ ఒక్కరూ నశించిపోకూడదని. మీలో ఏ ఒక్కరూ యేసుక్రీస్తు గురించి తెలియకుండా, ఆయన ప్రేమ గురించి తెలియకుండా మీరు నశించిపోకూడదనే ప్రేమతో ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టించారు. అంత దూరం నుంచి నేనెందుకు రావాలి? యేసుక్రీస్తు ప్రేమను ప్రకటించడానికి మాత్రమే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. మనుషుల కంటే అమితంగా అవధుల్లేని ప్రేమను చూపించే ఆ పరలోకపు తండ్రి ఈరోజు మీకు ఒక విషయాన్ని తెలియజేయాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో 2000 సంవత్సరాల క్రితమే రాయించాడు. అదే మనం ప్రతిరోజు చూస్తున్న వార్తలు. ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తున్నారా? సంవత్సరాలు పెరిగే కొద్దీ ఇంకా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నాం. యుద్ధాలు, ఆర్థిక నష్టాలు, భూకంపాలు, అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం, ఇవన్నీ మనకేం చెప్తున్నాయి? చూద్దాం రండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం. మరియు
మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోతురు. మీరు కలవరపడకుండా చూచుకునుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుతురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకొని ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం అని దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ జస్ట్ సూచనలు మాత్రమే. రానున్న రోజుల్లో ఇంతకంటే ఘోరమైన రోజులు రాబోతున్నాయి. ఆయన కృప ఉన్న కాలమే ఇలా ఉందంటే ఒకానొక సమయంలో ఆయన కృప దొరకని కాలం వస్తుంది. దేవుడు ఈ లోకం అంతమవ్వడానికి ఒక నియమం పెట్టాడు. ఆ నియమం ఏంటంటే ఈ రాజ్య సువార్త సర్వలోకమంతటా ప్రకటించబడాలి. ఆ సువార్త ప్రకటించబడినప్పుడు ఆ సువార్తను అంగీకరించే వాళ్ళు ఉంటారు, ఆ సువార్తను అంగీకరించని వారు ఉంటారు. అసలు సువార్త అంటే ఏంటి? సువార్త అంటే శుభవార్త అని అర్థం. దేవుడు మనిషిని ఎంతో ప్రేమతో పరిశుద్ధంగా దేవుని పోలికలో సృష్టించాడు. కానీ మనిషి దేవుని మాటలకు అవిధేయుడై పాపం చేయడం ద్వారా దేవునికి దూరమైపోయాడు. అందరూ పాపం చేశారు. ఆ పాపానికి జీతం మరణం. మన సొంత పుణ్యకార్యాల వల్ల గాని, మన సొంత క్రియల వల్ల గాని, మన ఆచార భక్తి వల్ల గాని మనల్ని మనం రక్షించుకోలేం. మన పాపాన్ని మనం కడుక్కోలేం. మనల్ని మనం సేవ్ చేసుకోలేం. అందుకే మన నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. మన పాపాల నిమిత్తం మనకు పడాల్సిన శిక్షను యేసుక్రీస్తు శిలువలో భరించి మనకు బదులుగా ప్రాణం పెట్టి సమాధి చేయబడి మరణాన్ని జయించి 3వ రోజు తిరిగి లేచిన మరణ మృత్యుంజయుడు ఆయన. ఈ శుభవార్త మనకెందుకు అవసరం? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామముందు విశ్వసించబడలేదు గనుక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఇప్పటి వరకు దేవుడు నా పిల్లలు, నా కుమారుడు, నా కుమార్తె అని ఎవరినన్నారో తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. దేవుని పిల్లలుగా మారాలంటే ఏం చేయాలి? దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా పిలువబడాలంటే ఏం చేయాలి? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. యేసుక్రీస్తు మొదటి రాకడలో ఆయన లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు. రక్షణ పొందండి, మారుమనస్సు పొందండి, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని పిలవడానికి వచ్చాడు. నన్ను వెంబడించండి అన్నాడు. ఎవరు వెంబడిస్తారు ఆయన్ని? ఆయన పిల్లలే కదా. ఆయన మాట మీద, ఆయన చెప్పిన మాట మీద ప్రేమ ఉన్నవాళ్లే కదా ఆయన వెంబడించేది. వాళ్ళలో శిష్యులున్నారు. అప్పటికి వాళ్ళు ఒక మతంలో ఉన్నారు, ఒక ఆచారంలో ఉన్నారు, ఒక వర్గంగా, ఒక జనాంగంగా వాళ్ళ భక్తి జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. సడన్గా యేసుక్రీస్తు, వాక్యంగా ఉన్న యేసుక్రీస్తు వచ్చి నన్ను వెంబడించండి అన్నాడు. ఎందుకో తెలుసా? ఆ కాలంలో ఒక శ్రమ నుండి తప్పించడానికి, ఆ కాలం నాటి తీర్పు నుండి తప్పించడానికి. యూదులు ఆ కాలంలో ఒక తీర్పును కోరుకున్నారు. యేసుక్రీస్తు ఈ భూమి మీద నడయాడిన కాలంలో ఆయన శిలువ యాగంలో యూదులు ఒక తీర్పును కోరారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనం. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. అందుకు ప్రజలందరూ, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాకనిరి. అప్పుడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించాను. ఏం జరిగింది ఆ టైంలో? పిలాతు ఏ కాడికి యేసుక్రీస్తుని తప్పించాలనే చూశాడు. కానీ యూదులేం కోరుకున్నారు? ఆ రక్తాపరాధం మా మీద, మా పిల్లల మీద ఉండుగాకని కోరుకున్నారు.
ఆ శిలువ యాగం పూర్తయిన తర్వాత, ఆయన మరణ పునరుద్ధానాలు జరిగిన తర్వాత యెరూషలేములో ఏం జరిగిందో తెలుసా? ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం. మొదటి రాకడలో యేసుక్రీస్తును సిలువ వేయడానికి పిలాతుకు ఏ నేరం కనపడదు. ఎలా అయినా యేసును కాపాడాలని చూస్తాడు. కానీ తను ఎంత నచ్చజెప్పినా ప్రజలు వినకుండా అల్లరి చేస్తున్నారని గ్రహించాడు. అతను దైవదూషణ చేశాడు. సిలువ వేయండి, సిలువ వేయండి. దాంతో అందరి ముందు నీళ్లు తీసుకుని చేతులు కడుక్కుంటూ, ఈ నీతిమంతుడి మరణం విషయంలో నేను నిరపరాధిని. ఆ పాపం నాది కాదు, మీరే చూసుకోండి అని తేల్చి చెప్పాడు. దానికి ప్రజలందరూ ఏమాత్రం భయపడకుండా, అతని రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండుగాక. అతను దైవదూషణ చేశాడు. సిలువ వేయండి, సిలువ వేయండి అని సమాధానమిచ్చారు. వారి మొండితనం చూసి పిలాతు వారు కోరినట్లే బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయడానికి అప్పగించాడు. యూదులు ఏదైతే కోరుకున్నారో ఆ శిక్ష వారి మీదకు రానే వచ్చింది. వాళ్ళు కోరుకున్నట్టే ఆ రక్తాపరాధ పాపం వారి మీద పడింది. అది క్రీస్తు శకం 70వ సంవత్సరం. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల తర్వాత దాదాపుగా 35 ఏళ్లకు జరిగిన సంఘటన. యూదులు పస్కా పండుగ కోసం వేల సంఖ్యలో నగరంలోకి వచ్చారు. రోమన్ రాజు టైటస్ దండెత్తి యెరూషలేమును నాశనం చేయడానికి వచ్చాడు. ఒక్కరూ తప్పించుకోకూడదు. టైటస్ నగరాన్ని చుట్టుముట్టాడు. ఈ రోజు పండగ వాళ్ళది కాదు, మనది. ఒక్క యూదుడు కూడా బయటకు వెళ్ళడానికి వీలు లేదు. రోమన్ సైన్యం నగరంలో కనపడిన ప్రతి యూదుని చంపుకుంటూ వెళ్లారు. పెద్ద చిన్న తేడా లేదు. జాలి దయ అసలే లేవు. యూదుల రక్తం వీధుల్లో పారే విధంగా చంపారు. ఏ ఒక్కడిని వదలకుండా ఊచకోత కోయండి. Run! Hide in the shadows! They're right behind us! Hurry! Get the children out! ఒకప్పుడు యేసును సిలువ వేయండి, చంపండి చంపండి అన్న నోళ్లు మూగబోయి శవాలుగా మారాయి. రోమన్ సైన్యం చేసిన దాడుల్లో చనిపోయారు. మొదటి రాకడలో వారి వద్దకు వచ్చిన యేసుక్రీస్తు అనే శుభవార్తను వాళ్ళు నమ్మకపోవడం వల్ల యూదులు కోరుకున్నట్టే ఆ నీతిమంతుని రక్తాపరాధం వారి మీదకు వచ్చి వధించబడ్డారు. టైటస్ యెరూషలేమును నాశనం చేశాడు. Forward! Burn the temple! Move! Move for the glory of Rome! అయితే మరి అదే సమయంలో యేసుక్రీస్తు అనే సువార్తను ప్రేమించి ఆ సువార్తను నమ్మిన వాళ్ళకి ఏం జరిగిందో తెలుసా? టైటస్ ద్వారా యెరూషలేము పూర్తిగా నాశనమైంది క్రీస్తు శకం 70లో. చరిత్రకారుడు యూసిబిఎస్ లాంటి వారి ప్రకారం ఆ విషాద సంఘటనకు 4 సంవత్సరాల ముందు, అంటే క్రీస్తు శకం 66లో ఒక సంఘటన జరిగింది. యెరూషలేము నాశనానికి 40 సంవత్సరాల ముందే యేసు ప్రభువు తన శిష్యులకు స్పష్టమైన సూచననిచ్చారు. లూకా సువార్త 21వ అధ్యాయము 20-21 వచనాలు. యెరూషలేము సైన్యముల చేత చుట్టబడుట మీరు చూచున్నప్పుడు దాని నాశనము సమీపమయ్యున్నదని తెలుసుకొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలను. సైన్యాలు నగరాన్ని చుట్టుముట్టడం చూసినప్పుడు యుద్ధం చేయకండి, ప్రార్థన చేస్తూ లోపలే ఉండిపోకండి, వెంటనే పారిపోండి అని యేసు ప్రభు క్లియర్గా చెప్పారు. యెరూషలేములోని సంఘం ఈ మాటను తమ హృదయంలో భద్రపరుచుకున్నారు. సెస్టియస్ గాలస్ అనే రోమన్ జనరల్ తన సైన్యంతో వచ్చి యెరూషలేమును చుట్టుముట్టాడు.
ఒక్క యూదుడు కూడా బయటకు వెళ్ళడానికి వీలు లేదు. యేసుక్రీస్తు చెప్పిన గుర్తు నెరవేరడం సంఘం గమనించింది. త్వరగా మనం ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళాలి. కానీ వారు పారిపోవడానికి ఛాన్స్ లేదు. Run! Quickly, run! To the shadows! Hurry, they are here! అయితే ఏమైందో ఏమో తెలియదు. గెలిచే స్థితిలో ఉన్న రోమన్ జనరల్ గాలస్ అకస్మాత్తుగా అందరూ వెనక్కి రండి, ఇక్కడి నుండి వెంటనే వెళ్ళాలి. రిట్రీట్! అందరూ వెనక్కి రండి. రేయ్, పారిపోతున్నారు, భయపడ్డారు, ఎటువంటి కారణం లేకుండా వెళ్ళిపోతున్నారు. రేయ్, పిరికి పందల్లారా, ఆగండి. They have fled. We are saved. The Romans are gone. ఇది చూసిన యూదులు దేవుడే మనల్ని కాపాడాడు, రోమన్లు భయపడి పారిపోయారు అని సంతోషంతో రోమన్ సైన్యాన్ని తరుముకుంటూ వెళ్లారు. రోమన్ సైన్యం వాళ్ళకు భయపడి పారిపోయారు అనుకుని యూదులు విజయోత్సాహంలో మునిగిపోయారు. సాధారణ యూదులు మనం గెలిచామని సంబరాలు చేసుకుంటూ ఉంటే సంఘం మాత్రం యేసుక్రీస్తు చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. ఇదే కదా మన ప్రభువైన యేసు చెప్పిన సూచన. రోమన్ సైన్యం వెనక్కి వెళ్లడం, యూదులు వారిని తరమడం వల్ల నగరం ద్వారాలు తెరుచుకున్నాయి. కాపలా లేదు. ఇదే మనకు సరైన సమయం, పదండి. ఇదే సరైన సమయం అని గ్రహించిన క్రైస్తవులు దేవుని ఆత్మ వారిని ప్రేరేపించడం ద్వారా తమ ఆస్తిపాస్తులు, ఇల్లు అన్నీ వదిలేసి వెంటనే యెరూషలేము విడిచిపెట్టి యోర్దాను నది అవతల ఉన్న పెల్లా అనే కొండ ప్రాంతానికి వెళ్లారు. అన్నీ వదిలేయండి, ప్రాణాలు ముఖ్యం. Gather what you can. We must flee to the mountains. Quickly! Do not look back! భయపడకండి, దేవుడు మనతో ఉన్నాడు. యేసుక్రీస్తు మాటను నమ్మి క్రీస్తు శకం 66లో దొరికిన చిన్న గ్యాప్లో పారిపోయిన సంఘం మాత్రం పెల్లా కొండ ప్రాంతంలో సురక్షితంగా ఉన్నారు. యేసుక్రీస్తును నమ్మిన వారికి జరిగిన మేలేంటో చూశారా? ఆయనను వెంబడించిన వాళ్లకు జరిగిన అద్భుతం ఏంటో చూశారా? వారి తోటి ప్రజలంతా ప్రాణాలు కోల్పోతుంటే దేవుడు వారిని భద్రంగా కాపాడాడు. వాక్యాన్ని విని గుర్తుపెట్టుకుని మెలకువగా ఉన్న వాళ్ళు రక్షించబడ్డారు. వాక్యాన్ని విని విస్మరించిన వాళ్ళు మరణానికి, శ్రమకు అప్పగించబడ్డారు. అక్కడ ఏం జరిగిందో మీకు అర్థమైందా? మొదటి రాకడలో దేవుని సువార్తను, దేవుని మాటను నమ్మి ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకున్న వాళ్ళు రక్షించబడ్డారు. విస్మరించిన వాళ్ళు శ్రమకు అప్పగించబడ్డారు. టైటస్ మొత్తాన్ని చంపేసి యెరూషలేము యూదుల్లో వారి రక్తం కారే విధంగా చేశాడు. అలాగే అదే మాట తను మళ్ళీ రాబోతున్నాడు. అందుకని మరో విషయాన్ని చెప్తున్నాడు. ఏంటా విషయం? ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఇప్పటి వరకు మీరు కరోనా చూసాం కదా మనం లాస్ట్ టైం. కరోనా ఒక ట్రైలర్ లాంటిది మాత్రమే. అసలు సినిమా ఇంకా ముందుంది. ఆ ట్రిబులేషన్లో, ఆ మహాశ్రమల్లో ఎలా ఉండబోతున్నాయి, దేవుడు చెప్పిన ఆ మహాశ్రమలు ఎలా ఉండబోతున్నాయి, యేసుక్రీస్తే ఆ మాట అన్నారు. అట్టి శ్రమ ఈ లోకంలో ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు, ఇక ముందు జరగబోదని. ఎలాంటిదా శ్రమ? ఎలా ఉంటుందా శ్రమ? ఎలా ఉంటుందా ట్రిబులేషన్? యేసుక్రీస్తు మరియు మళ్ళా మన భూమి మీదకి ఆయన రాబోయే ముందు ఎలాంటి శ్రమలను ఎదుర్కొంటారు ప్రజలు? ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఇది భవిష్యత్తులో జరగబోతున్న భయంకరమైన వాస్తవం. యేసుక్రీస్తు మొదటి రాకడలో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో హెచ్చరికతో ఒక మాట అన్నారు. లోకారంభము నుండి ఇంతవరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. అసలు ఇది ఎలాంటి శ్రమ? చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి, ఎన్నో భూకంపాలొచ్చాయి,
కానీ రాబోయే ఆ మహాశ్రమ ముందు ఇవన్నీ తేలిపోతాయి. ప్రకటన గ్రంథము ఆ రోజును ఎలా వర్ణించిందో చూస్తే అది చాలా భయంకరం. పరలోకంలో గొర్రెపిల్ల ఆ 7 ముద్రలు విప్పుతున్నప్పుడు, దేవదూతలు ఆ 7 బోరలు ఊదుతున్నప్పుడు, దేవుని ఉగ్రతా పాత్రలు భూమి మీద కుమ్మరించబడుతున్నప్పుడు ఈ భూమి నరకంలా మారిపోతుంది. మేఘాలుండవు, వర్షం ఉండదు, కానీ ఆకాశం నుండి రక్తంతో కలిసిన వడగండ్లు, అగ్ని వర్షంలా కురుస్తుంది. భూమిలో 3వ వంతు కాలి బూడిదైపోతుంది. పచ్చని చెట్లు మాడి మసైపోతాయి. దాహం వేసి నదుల దగ్గరకు వెళితే అక్కడ నీళ్లుండవు. సముద్రాలు, నదులు రక్తంగా మారిపోతాయి. నీరు లేక గొంతు ఎండిపోయి మనుషులు విలవిలలాడిపోతారు. సముద్రంలో జీవరాశులన్నీ చచ్చిపోయి ఆ శవాల వాసనతో లోకం నిండిపోతుంది. పగలైనా కానీ వెలుగుండదు. సూర్యుడు నల్లబడిపోతాడు, చంద్రుడు రక్తవర్ణమైపోతాడు. లోకమంతా గాఢాంధకారం. భూమి కింద నుండి భయంకరమైన శబ్దాలు, కొండలు, ద్వీపాలు తమ స్థానాల నుండి అదుపు తప్పే అంత భారీ భూకంపాలు, పెద్ద పెద్ద బిల్డింగులు పేకమేడల్లా కూలిపోతాయి. ఆకలి, భయంకరమైన ఆకలి. యుద్ధాలు జరుగుతాయి. ఒక్క పూట తిండి కోసం మనిషి తన ఆస్తిపాస్తులన్నీ రాసిచ్చేయాల్సి వస్తుంది. ఒక రొట్టె ముక్క కోసం మనుషులు ఒకరినొకరు చంపుకుంటారు. ప్రపంచ జనాభాలో సగం మంది కేవలం యుద్ధాల వల్ల, తెగుళ్ల వల్ల పురుగుల్లా రాలిపోతారు. వారి శవాలను తీసే దిక్కు కూడా ఉండదు. ఏ వైద్యుడు, ఏ సైన్స్ మనిషిని కాపాడలేదు. మనం 2020లో చూసిన కోవిడ్ కేవలం ఒక చిన్న ట్రైలర్ మాత్రమే. అసలైన సినిమా ముందుంది. ఇంతటి గందరగోళంలో క్రూరమైన క్రీస్తు విరోధి లోకాన్ని మరింతగా హింసిస్తాడు. వాడి 666 ముద్ర వేయించుకోవాలని బలవంతం చేస్తాడు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనంలో స్పష్టంగా వ్రాయబడింది, నీ చేతి మీద గాని నీ నుదుటి మీద గాని ఆ ముద్ర లేకపోతే నువ్వు ఏమీ కొనలేవు, అమ్మలేవు. నీ బిడ్డకు పాలు కావాలన్నా, నీకు మందులు కావాలన్నా ఆ ముద్ర వేయించుకోవాల్సిందే. కానీ జాగ్రత్త, ఆ ముద్ర వేయించుకుంటే దేవుని శిక్షకు గురవుతావు. ఒకవేళ నేను వేయించుకోను, నా బైబిల్ ఇలా చెప్తుందని నువ్వు నిలబడితే ఆ ప్రభుత్వం నిన్ను చిత్రహింసలు పెడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో రాసి ఉన్న ఆ మాట మరీ భయంకరమైనది. ఆ దినములలో మనుష్యులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకదు. చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. పాతాళం నుండి మిడతలు, దండు లాంటి వింత జీవులు పైకి వస్తాయి. అవి మనుషులను కొడతాయి. ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుసా? తేలు కుట్టినట్టుగా ఉంటుంది, విషం ఎక్కినట్టుగా మంట. ఆ నొప్పి తట్టుకోలేక జనం ఏమనుకుంటారో తెలుసా? దేవుడా, మమ్మల్ని చంపేయి, చనిపోతే బాగుండు అని ఏడుస్తారు. కత్తులతో కోసుకుంటారు, కొండలపై నుండి దూకుతారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే మరణం వారి నుండి పారిపోతుంది. నువ్వు చావాలనుకున్నా చావలేవు. ఆ నొప్పి అనుభవిస్తూ బ్రతకాల్సిందే. గమనిస్తున్నారా? ఇవన్నీ కట్టుకథలు కాదండి. ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు అని యేసు ప్రభుయే చెప్పారు. ఈ పరిశుద్ధ గ్రంథం మనిషి రాసిన గ్రంథం కాదు, దేవుడు మనిషి ద్వారా రాయించిన గ్రంథం. ఈ మాటలు దేవుని మాటలు. ఇవి ఖచ్చితంగా జరిగి తీరుతాయి. ఇలాంటి భయంకరమైన రోజుల్లో నువ్వు ఉండాలనుకుంటున్నావా? ఆ ఉగ్రతను నువ్వు చూడాలనుకుంటున్నావా? ఆ శ్రమలు రాకముందే, ఆ ఉగ్రత కుమ్మరించబడక ముందే నీ జీవితాన్ని రక్షించుకో. రేపు అనేది మన చేతిలో లేదు. లోకమంతా అంతం వైపు పరిగెడుతోంది. నువ్వు ఎటువైపు పరిగెడుతున్నావు? ఇప్పుడే, ఈ క్షణమే రక్షణ ద్వారం తెరిచి ఉంది. యేసుక్రీస్తు అనే ఓడ సిద్ధంగా ఉంది. ఇప్పటికైనా సిద్ధపడి ఆ రక్షణ ఓడనెక్కుతావా? మహాశ్రమల నుంచి తప్పించబడతావా? ఆలోచించు. ఈరోజు నేను మిమ్మల్ని భయపెట్టడానికి రాలేదు. జరగబోతున్న వాస్తవం మీ కళ్ళారా చూపించాలని ఈ వీడియోల ద్వారా ప్లే చేసి చూపించాను. యేసుక్రీస్తుని నమ్మకపోతే మీకు అలా జరుగుతుంది, మీరు అలా మహాశ్రమలకు విడవబడతారని నేను చెప్పడానికి రాలేదు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పడానికి వచ్చాను. ప్రేమించి ఆయన మీకు సువార్తను పంచడానికి మమ్మల్ని పంపించాడు అని చెప్పడానికి వచ్చాను.
సువార్తను మనం ప్రేమిస్తే, ఆ సువార్తకు తగ్గ జీవితం మనం జీవిస్తే, మొదటి రాకడలో దేవుడు తన ప్రజల్ని తప్పించినట్లు ఇప్పుడు కూడా ఆయన మనల్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ముఖ్యంగా వీళ్ళని. 94వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతనిని తప్పించదను. ఎవరిని తప్పిస్తున్నానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు? నన్ను ప్రేమించేవాడిని. ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తున్నప్పుడు ఆయన్ని మనం తిరిగి ప్రేమించడానికి మనకేం తక్కువ వస్తుంది, ఏం అడ్డం వస్తుంది? సర్వసృష్టికర్తే మన కోసం మన రక్షణ కోసం ఆయన ప్రాణాలను తెగించి, ఆయన ప్రాణాన్ని పెట్టి, ఆయన రక్తంలో మనల్ని కడిగి పరిశుద్ధులుగా తీర్చి మనల్ని ప్రేమిస్తున్నప్పుడు, ఆయన సృష్టి అయిన మనం ఆయన ప్రేమించడానికి మనకేం అడ్డం వస్తుంది? ఒకసారి ఆలోచించండి. ఈ ప్రేమికుడికి డబ్బు అవసరం లేదు. ఈ ప్రేమికుడికి మీ కులంతో, మీ మతంతో సంబంధం లేదు. యేసుక్రీస్తుని చంపింది కూడా ఒక మతమే. అందుకని గమనించి మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటా పని? యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రేమను మీరు రుచి చూడకపోయినట్లయితే, ఇప్పటి వరకు మీరు యేసుక్రీస్తుని ఎవరో తెలియకపోయినట్లయితే, ఇప్పటి వరకు యేసుక్రీస్తు మిమ్మల్ని పర్సనల్గా ఎంత ప్రేమించాడో మీకు తెలియపోయినట్లయితే, ఈ విషయాన్ని మీరు విన్నారు కదా, ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి. తిరిగి ఆయన్ని ప్రేమించడానికి ప్రతి క్షణం ప్రయత్నించాలి. అప్పుడే మనం ఆయన ఆజ్ఞల్ని గైకొంటాం, ఆయన వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటాం, మహాశ్రమల నుండి తప్పించబడతాం, దేవుని పిల్లలుగా మనం తీర్చబడతాం. మొదటి రాకడలో క్రైస్తవ మార్గాన్ని అనుసరించిన వాళ్ళు, యేసుక్రీస్తుని వాక్యంగా గుర్తించి ఆయన మార్గంలో నడిచిన వాళ్ళు తప్పించబడ్డారు. ఆయన్ని ప్రేమించారు, ఆయన ఆజ్ఞలను గైకొన్నారు కాబట్టే వాళ్ళు తప్పించబడ్డారు. మనం చేయాల్సింది ఒకటే పని, దేవుని వాక్యానికి లోబడి దేవుని చిత్తం చేస్తూ ఆయన్నే ప్రేమిస్తున్నామని చెప్పాలి. ఆయన మన ప్రేమకు మౌనంగా ఉండలేడు. ఎందుకంటే ఆయన మన కోసం దిగి వచ్చిన మహా గొప్ప ప్రేమికుడు. ఇప్పటికే సమయం చాలా మించిపోయింది. ఇకనైనా ఆ ప్రేమికుణ్ణి తిరిగి ప్రేమిస్తావా? తిరిగి ఆయన ఆజ్ఞను అనుసరిస్తావా? ఇకనైనా సిద్ధపడతావా? ఆలోచించండి. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. మనము ప్రేమించిన వారి దగ్గర కంటే మనల్ని ప్రేమించిన వారి దగ్గర మనకి అధికమైన సంతోషం కలుగుతుందండి. మనం వద్దన్నా కూడా మనల్ని ప్రేమించే వ్యక్తిని మనకు పరిచయం చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు గనుక ప్రతి ఒక్కరూ కూడా, అయ్యో నేను ఇంత పాపం చేశాను కదా, దేవుడు నన్ను వెలివేస్తాడేమో, దేవుడికి నీకు నచ్చనేమో అని చెప్పి మీరు అనుకోవచ్చు. నా కుటుంబంలో ఇంత గలిబిలి ఉంది కదా, నా కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తాడా అని చెప్పి మీ మనసులో మీరు కలత చెందొచ్చు. నా జీవితం ఇంతే, నన్నెవరు ప్రేమిస్తారు, నాకంటూ ఏ ఆధారం ఉంది, నన్నెవరు చూస్తారు అని చెప్పి మీరు నిరాశ నిస్పృహలో ఉండొచ్చు. అయితే దేవుడిచ్చిన ప్రేమ లేఖను దైవజనులు, సహోదరులు మీకు పరిచయం చేసి ఉండగా, దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనుషులు మాట ద్వారా మాత్రమే ప్రేమించవచ్చండి. కానీ మనం విశ్వసిస్తున్న దేవుడు, మేము ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు ఆయన క్రియల ద్వారా ప్రేమను చూపించే దేవుడండి. ఆశ్చర్య క్రియలు చేసి ఆయన ప్రేమను చూపించే దేవుడండి. ఇహలోకమైన ప్రేమ, నీ కోసం నేను ప్రాణాన్ని ఇస్తానని మాట మాత్రమే చెప్తుందండి. కానీ నీ కోసం, నా కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టి చూపించాడండి. గొప్ప ప్రేమ అండి యేసుక్రీస్తు ప్రభువారిది. ఆయన ప్రేమకి మనం ఏమాత్రం వెలకట్టలేమండి. ప్రతి ఒక్కరు కూడా, దేవా దేవా నీవు నన్ను ప్రేమిస్తున్నందుకే నీకు వందనాలు ప్రభువా అని ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుందామండి. మీలో ఎవరైనా ఇంకనో దేవుని ప్రేమను గుర్తించలేని స్థితిలో ఉన్నారేమో, ఆయన చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి. ఇహలోకంలో ఏ బంధమైనా నిన్ను విడిచిపెట్టచ్చు, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టనని దేవుడు చెప్తూ ఉంటుండగా ఆ ప్రేమను ఎవరు విడిచిపెట్టుకోకూడదండి. ఆ ప్రేమ ఎంతో విలువైనదండి. ఇహలోక సంబంధమైన ప్రేమ శాశ్వతము కాదండి. నా యేసుక్రీస్తు ప్రభువారు మీకు అనుగ్రహించే ప్రేమ శాశ్వతమైన ప్రేమ అండి. అది ఎవర్ లాస్టింగ్ లవ్ అండి. దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టడండి. ఎవరు నిన్ను విడిచిపెట్టనని దేవుడు సెలవిస్తూ ఉంటుండగా, అయ్యా నువ్వు నాకు కావాలి యేసయ్యా, దేవా నీ ప్రేమ నాకు కావాలి తండ్రి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరు ప్రార్థనా పూర్వకంగా దేవుని స్తుతించుకుందామండి. దేవా
దేవా నీవు కావాలి యేసయ్య, మా జీవితంలో నీవు కావాలి ప్రభువా. దేవా ఈ ప్రేమను ప్రభువా, ఇహలోక ప్రేమను నమ్మి నేను మోసపోయాను ప్రభువా. దేవా నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టారు ప్రభువా. దేవా నా అనుకున్న వారు నన్ను విడిచిపెట్టారు ప్రభువా. అయ్యా నీవు ప్రేమిస్తానని సెలవిస్తున్నావు కదా ప్రభువా. అయ్యా నీవు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావు కదా ప్రభువా. నీ ప్రేమ నాకు కావాలి యేసయ్య, నీ ప్రేమ నాకు కావాలి తండ్రి. ప్రతి ఒక్కరు అడుగుదామండి, ఆయన ప్రేమకు వెల కట్టలేమండి. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే
సోదరులు సంసోన్ గారికి వందనాలు. మీరు మరింతగా కావాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి మన రక్షకుడు అని కొడితే ఆయన వీడియోలన్నీ మీరు చూడొచ్చు. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును కాకండి. మరి మీ అందరికీ కూడా మా వందన మరణాతలు. మీరు అనుకోవచ్చు మా తమ్ముడిని మేము పోగొట్టుకున్నామని, కానీ ఆయన శారీరకంగా మా మధ్య లేరు. కానీ డాక్టర్లు ఆశ్చర్యపోయారండి, ఇన్ని సంవత్సరాలు ఈ అబ్బాయి ఎలా బ్రతుకున్నాడని. దేవుడు మార్చుకుని అవకాశం ఇచ్చి తన పరిచర్య చేయించుకుని రక్షించుకున్నాడండి. నా తమ్ముడు నశించిపోలేదు, రక్షించబడ్డాడు. అదేవిధంగా మీరందరూ కూడా నా తోబుట్టువులే. దేవుడి నుంచి వచ్చిన వాళ్ళం మనం అందరము రక్షించబడాలనే భారంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది, కానీ వేరొక ఉద్దేశం కాదండి. మరి సహకరించిన గ్రామం అంతటికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ప్రతి ఒక్కరూ కూడా యథార్థంగా జీవించాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మనల్ని ప్రేమించినట్టుగానే మనం ప్రేమించాలి. మరి మాకు సహకరించిన, పిలవగానే వచ్చిన మా కుటుంబమైన, మా గ్రామమైన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. మరి ఎల్లప్పుడూ కూడా మీ ప్రార్థనలో పరిచర్య కోసం జ్ఞాపకం చేసుకుంటారని మరి బ్రదర్ సంసోనయ్య గారు ఆయన చెప్పలేదు మీకు, ఇంకా మెసేజ్లు అయితే ఆయన ఫస్ట్ టైం అండి స్టేజ్ మీద ప్రసంగించడం. ఒకసారి దేవుణ్ణి గట్టిగా మహిమపరుద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. పరిచర్య మొదలయ్యిందండి. అందుకని కొంచెం అంటే కొద్దిగా అక్కడక్కడ కొంచెం ఇబ్బంది పడినట్టు మీకు అనిపించింది, కానీ ఆయన చాలా దేవాది దేవుడు మహిమకరంగా వాడుకున్నారు. అది మన ఊరు నుంచే మొదలు పెట్టారు. ఆయన భవిష్యత్తులో ఇలా ఇంకా అనేక ఆత్మల రక్షణార్థమై ఆ బిడ్డ వాడబడాలని, మరి ప్రతి ఒక్కరు కూడా అలా దేవునిలో ఫలింపాలని, దేవుని చేతిలో భద్రపరచబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని మేము నమ్ముతున్నాం. దేవుని అంగీకరించిన వారు రక్షించబడతారని. మనం అనుకోవచ్చండి, శరీరం కాదు ఆత్మని నశింపజేసేవాడు మరి అపవాది చేతుల్లో మనం పెట్టకుండా మన ఆత్మని రక్షించే యేసుక్రీస్తు వారి ప్రభు చేతుల్లో మన జీవితాన్ని పెడితే నిత్యమైన మనం క్షేమంగా ఉంటాం. మరి మరొక్కసారి వచ్చిన వారందరికీ, స్టేజ్ మీద ఉన్న దైవజనులకి కూడా నా వందన మరణాతలండి. దయచేసి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయండి. సమయం లేదు, ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడండి. దేవుడి చిన్న సభను ఆయన హృదయంలో, మీ అందరి హృదయంలో ఆయన చిత్త ప్రకారం నెరవేర్చి ఫలింపచేయును గాక. ఆమేన్. అందరికీ కూడా మరి ధన్యవాదాలండి. వచ్చి దేవాతి దేవుని యొక్క నీడలో మరి దేవుని యొక్క ప్రేమలేఖను మనం అందరము కూడా అందుకున్నాము. అలనాడు మొదటి రాకడ కోసం అందుకున్న వ్యక్తులు ఉన్నారండి. ఎవరండి? నేను ప్రసంగం చెయ్యాలని అనుకోవట్లేదు. అన్నా గారు, సుమియోను గారు, ఇలా చాలామంది వ్యక్తులు దేవుని మొదటి ప్రేమలేఖను అందుకుని ధన్యులుగా మారారు. మరి మనము కూడా ధన్యులముగా మారాలి అంటే కనుక మనం చేయవలసింది ఏంటి అంటే, ఆ గెత్సెమనే తోటలో దేవాతి దేవుడు ఏ రీతిగా అయితే తండ్రి చిత్తానికి లోబడి తండ్రికి తనను తాను సంపూర్ణముగా అప్పగించుకొని ఆ ధన్యకరమైన లోకములో ఏదేను వనములోనికి మరలా మనకి ప్రవేశాన్ని అందించాడు. మరి మనము కూడా అదే రీతిగా ఆ ఏదేను వనములోనికి, ఆ ధన్యకరమైన లోకములోనికి ధన్యులముగా పిలువబడుతూ అందరము చేరాలనేది ఆయన ఆశ. ఆయన నెరవేర్చే వారముగా ఆ ఆశను నెరవేర్చే వారముగా మనమందరము కూడా ఉందాము. ఆ పరలోక రాజ్యములో ఆయనతో నిత్యము నివసించే నిత్యజీవ కిరీటాన్ని ఆయన మనకు అందించారు. అందరం కూడా ధరించుకుని రాజకుమారుల వలె ఆ దేవాది దేవుని సన్నిధికి వెళ్ళే ధన్యతలోనికి ఆ దేవాది దేవుడు మనందరినీ కూడా నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ కూడా ఇంతవరకు దేవాతి దేవుడు మన మధ్యలో ఉండి నడిపించారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎంతమంది ఈ విధంగా చెప్తా ఉంటున్నారని మీరు అనుకుంటా ఉంటున్నారేమో, కానీ యేసుక్రీస్తు వారు నేను ఎందుకు పుట్టాను అని ఒక మాట చెప్పారు. నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని, అందుకనే ఈ లోకమునకు వచ్చానన్నారు. అయితే సత్యం అంటే ఏంటి అని అంటే, ఈ వాక్యమే సత్యం అట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యంలో, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడి ఉన్నాయంటే, ఏ విధంగా సమస్త మానవులు సృష్టి కలిగించబడింది, ఏ విధంగా నడిపించబడింది, ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది, అనేక విషయాలు పొందుపరిచి ఉన్నారు. ఆ విషయాల్ని బయలుపరిచారు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ముందు ఎవరైతే నమ్మకించుతారో వారందరినీ కూడా దేవుడు రక్షించువాడై ఉన్నాడు. హల్లెలూయా. అటు విధంగా ఈ గ్రామాల ప్రజలందరినీ దేవుడు రక్షించును గాక. ఆమేన్. చివరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు సువార్తరాజు గారు తాళరేవులో పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు చివరి ప్రార్థన ముగిస్తారు. అనంతరం ఆశీర్వాదం జయశులయ్య గారు ఇస్తారు.
నిలబడినట్లయితే చివరి ప్రార్థన మహాపరిశుద్ధుడ తండ్రి, జీవంగల దేవా, వందనాలు తండ్రి. తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా నాయన తండ్రి, ఇప్పుడు వరకు నాయన తండ్రి నడిపించుకున్నావు నాయన తండ్రి. క్రిస్మస్ పండుగ అన్నది నాయన తండ్రి ఎలాగ ఉండగలవు నాయన, ఎలా నేర్చుకోవాలో కూడా అన్నీ నేర్పించావు నాయన. వాక్యం ద్వారా వినిపించావు నాయన తండ్రి. ఎక్కడి నుంచో నాయన తండ్రి మంచి దేవుడి జనాన్ని నాయన తండ్రి తీసుకొచ్చి నాయన తండ్రి ఆ బిడ్డ ద్వారాగా నా తండ్రి మాకు అందరికీ వినిపించావు నాయన తండ్రి. ఎలా ఉండాలో ఎలా నేర్చుకోవాలో కూడా నా తండ్రి మాకు అందరికీ నేర్పించావు కాబట్టి నా తండ్రి ఎన్నో బిడ్డలు నాయన తండ్రి, ప్రార్థించిన బిడ్డలు నాయన తండ్రి, ఆలకించిన బిడ్డలు నాయన తండ్రి, పాటలు పాడిన బిడ్డలు నాయన తండ్రి, కుటుంబం అర్ధవత్తు కూడా నాయన తండ్రి, కన్నీరు కాల్చి నాయన తండ్రి నీ సభలో నాయన తండ్రి ఇలా జరిపించుకోమని అడుగుతూ నాయన తండ్రి ప్రతి ఒక్కరు చాచుకుని చెప్పారు కాబట్టి నా తండ్రి ఇంత ప్రతి కూడా తండ్రి అయ్యగారు లేండి, అమ్మగారు లేండి, ఎంతమంది అయితే సాంగ బిడ్డలు అందరినీ కూడా దీవించండి, ఆశ్రయించండి, గొప్ప దయచేయండి. ఇక తేజమన్న అయ్యగారులు అందరూ దీవించండి, ఆశ్రయించండి, వాళ్ళ కుటుంబాలు దీవించండి, ఆశ్రయించండి, వాళ్ళ అమ్మగారు దీవించండి, ఆశ్రయించండి, వాళ్ళు ఇచ్చిన సంతానాన్ని దీవించండి, వాళ్ళ మందిరాలు దీవించండి, ఆశ్రయించి గొప్ప దయచేయండి. ఎక్కడెక్కడ సంఘాలు ఉన్నాయో ఆ సంఘాల్లో కూడా నా తండ్రి అభివృద్ధిని దయచేసి నా తండ్రి ఇంకా గంభీరంగా చేసుకుంటే భాగం దయచేయమని అడుగుతున్నాను. పాత సంవత్సరం అంతా గడించిపోయి కొత్త సంవత్సరం ఇంకా చేసుకునే భాగం దయచేయమని అడుగుతున్నాను. ఎక్కడెక్కడికైతే పరుగులు పెడుతున్నామో నాయన తండ్రి వాళ్ళందరినీ కూడా జయకారం దయచేసి దేవుల్ని పంపించిన తండ్రి ఒక తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా మేఘవాలే వచ్చిన బిడ్డలో ఎలా వచ్చిన బిడ్డ అలా కూడా దేపెట్టి నాయన తండ్రి మీరే తోడుగా నీడగా ఉండి తిరిగి వెళ్ళే భాగం దయచేసుకోమని మా అందరితో మీరు ఉండాలని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మనలా ప్రాంచేసి మేము క్షమించినట్లుగా మా అపరాధం క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రవేశ రక్తము సంపూర్ణ విజయము, అపవాదికి నాశనము, అపజయము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సన్నిధి, రక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన సంగతి మరొకసారి 24వ తారీఖున బైబిల్ మిషన్ ఇక్కడ స్థాపించిన బాబుసాయి గారు, నాయన ఇదిగో ఆత్మీయ తల్లి గారు, వారి కుమారులు ప్రభువా నాయన రాజేష్ కిరణ్ గారు చేసిన పరిచయను ప్రభా ఇదిగో సుసన్న, తరంగిణి, జాజి, వారి కుటుంబం, వారి సంఘము ప్రభా ఈ గ్రామంలో మరింతగా వారి బంధువుల ద్వారా మరొకసారి చాటి చెప్పడానికి నాయన ఇదిగో ఇచ్చిన భాగ్యమును బట్టి ఇప్పుడు ఎల్లప్పుడూ గ్రామస్తులు ఈరోజు ఎంతమంది సహకరించారు వారందరికీ, వచ్చిన వారికి దైవవర్తమానం ఇచ్చిన దాసులు నాయన ఇదిగో సంసోనయ్య గారికి ప్రభువా ఇదిగో తండ్రి వేదిక మీద ఉన్న సేవకులకు, గ్రామస్తులకు పర్మిషన్ ఇచ్చిన పోలీసు బృందం వారికి, మరి యానము స్టేట్ ప్రభా యానము యొక్క ప్రాంతవాసులు, అధికారులు, నాయకులకును, గ్రామస్తులకును నాయన ఈ పాండిచేరి ఏరియాలో ఉన్న ప్రజలందరికీ యేసయ్య రక్షణ వారికి సదా తోడైండి నడిపించును గాక. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను తెలియరే, కేవలం నమ్ముకొనినా పరలోక జీవంబు మనకప్పును, పరలోక జీవంబు మనకప్పును. దేవుని ప్రేమ ఇదిగో జనులార వంబునను తెలియరే, కేవలం నమ్ముకొనినా పరలోక జీవంబు మనకప్పును.